ఇప్పుడు చాలా అతీతమైన వారు. ఆయన మహా ఉచితమైనటువంటి కృపలో మనల్ని ఎంతవరకు కాచి ఆత్మ సంబంధంగా మనల్ని ఎన్నో రీతులుగా బలపరుస్తూ, మనం పడిపోకూడదని, చెడిపోకూడదని, మనము దేవునికి ప్రియమైన పిల్లలాగా ఉండాలనే ఉద్దేశంతో వస్తున్నాం. అయితే ఆ ఉద్దేశాల్లో మనం నిలబడడానికి దేవుడు ఎంతో మనకి సహాయపడుతున్నారు, దోహదపడుతున్నారు. అందుకు మన మధ్యలో ఉన్న దేవాది దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ సమయంలో ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానము 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 5 నుండి చదువుతాను. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 5 నుండి. దావీదును ఇశ్రాయేలీలందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తుంబురులను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందస్సమును పట్టుకునగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందస్సమునొద్ద పడి చనిపోయాను. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగుజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరేజ్ ఉజ్జా అని పేరు పెట్టెను. నేటికిని దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందస్సము నా యొద్ద ఎలాగుండుననుకొని దావీదు యెహోవాకు భయపడి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతకగలుగుతాం. మీ మాటలు మాకు వినిపిస్తున్నారయ్యా. అనుదినము మీ స్వరాన్ని మేము వినగలుగుతున్నాం. అందును బట్టి సాష్టాంగ నమస్కారాలతో కూడిన స్తుతిని, ఘనతను, మహిమను మీకు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సందర్భములో నుండి మీరే మాటలు మాట్లాడాలనుకున్నారో దేవా, మాతో మాట్లాడండి. మేము వింటాం, గ్రహించుకుంటాం నాయన. కృపగల దేవా, ఇప్పటికే ఇక్కడున్న బిడ్డలందరికీ అట్టి కృపను వరంగా అనుగ్రహించారు. మీకు వందనాలు. ఎవరు కూడా నీ మాటను తృణీకరించేవారుగా కాక, ఎంతటి పరిస్థితి అయినా నీ మాటకు మాత్రమే తలొగ్గేవారిగా ఉండగలిగే కృపాభాగ్యాన్ని ఇక్కడ నిలిచిన బిడ్డలకు మీరు ఇచ్చినందులకే మీకు స్తుతి కలుగునుగాక. ఈ రీతిగానే అనేకులు ఉండాలని నా ప్రార్థన ఆయన. మా ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధి నిమిత్తం మమ్మను బహు బలవంతులుగా మార్చమని, కృపచూపమని, మీ స్వరాన్ని, అమూల్యమైన మీ స్వరాన్ని దీనులమైన మాకు అనుగ్రహించమని తండ్రి. ఎంతవరకు మీ స్వరం వినినందులకై స్తుతి, ఇక ముందు మీ స్వరం వినబోతున్నందుకే మీకు మహిమ. ఈ మాటల ద్వారా మాతో మీరు మాట్లాడి అనేకుల హృదయాల్లోనికి దూసుకుపోవడానికి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గడిచిన శుక్రవారం మనం ధ్యానం చేసుకున్నటువంటి ధ్యానాంశము కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేదా ఆయన కోపిస్తాడు. ఆయన కోపము త్వరగా రగులుకుంటుంది. ఆయనను గాని ముద్దు పెట్టుకోకపోతే మీరు త్రోవ తప్పి నశించిపోతారు అనే విషయాన్ని ధ్యానం చేసుకుంటూ, దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కోణం ఏంటి, ఆయన కోపం అనేబడేటువంటి ఒక కోణాన్ని, ఆయన ఒకరిని వాక్యానుసారముగా ఉన్న వాళ్ళని హెచ్చిస్తారని, వాక్యానికి విరోధులని ఆయన తగ్గిస్తారని మనం ధ్యానం చేసుకున్నాం. రెండవదిగా పరిసయ్యులు, శాస్త్రుల మీద ఆయన కోపపడినట్టుగా, రెండవదిగా ఆ నక్కతో చెప్పండి అని హేరోదు మీద దేవుడు కోపపడినట్టుగా, మందిరము అక్రమాన్ని దేవుడు సహించలేక తాళ్లను కొరడాలుగా చేసి అక్కడ కోపాన్ని విపరీతంగా ప్రదర్శించినట్టుగా, అటువంటి అనుభవాల్లో మనం ఉంటే కూడా మన మీద దేవుడు కోపం రగులుతుందని, కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారని, కుమారుడు అంటే వాక్యమని, వాక్యానికి అవిధేయులుగా ఉంటే మన మీద ఆ సందర్భంలో నుండి ధ్యానం చేసుకున్న కోపం రగులుతుందని. మూడవ సందర్భంగా మనం శిష్యులు ఆయన దగ్గరే ఉంటూ గ్రహించుకోలేనందుకు వాళ్ళ మీద కోపపడ్డారని, అలాగే ఎమ్మాయిరు గ్రామమునకు వెళుతున్నటువంటి 2 శిష్యుల మీద కూడా ఆయన కోపపడ్డారని, మన జీవితంలో గ్రహింపులేనటువంటి అనుభవాల్లో ఉంటే ఆయన కోపం వస్తుందని. అవునమ్మా, గ్రహింపులేని అనుభవాల్లో ఉంటే కోపం వస్తుందండి. వాక్యానికి విరోధముగా బ్రతుకుతూ ఓవర్ కాన్ఫిడెంట్లో ఉంటే కూడా ఆయనకి కోపం వస్తుందని,
అసలు దేవుణ్ణి పట్టించుకోలేని అనుభవాల్లో ఉన్న వాళ్ళ మీద కూడా దేవుడికి కోపం వస్తుందని, దేవుడు అంటే ఎరిగి ఎరగలేనట్టుగా బ్రతుకుతూ క్రమాన్ని గాక అక్రమాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి వారి మీద మహాకోపం వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. చూడండి, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, ఆయన కోపము త్వరగా రగులుకొని. ఇప్పుడు చూడండి, దేవదేవుడే, తండ్రి అయినటువంటి దేవుని అద్వితీయ కుమారుడే యేసుక్రీస్తు ప్రభువారు. అవునా? యెహోవా దేవుని యొక్క కోపం అందరూ కూడా చవి చూసారేమో. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కోపం ఎలా ఉంటుందో కూడా మనం గడిచిన వారం ధ్యానం చేసుకున్నాం కదా. అయితే ఇప్పుడు కుమారులను ముద్దు పెట్టుకోవాలంట, లేకపోతే ఆయనకి ఏమొస్తుందంట? ఆయన కోపం ఏమవుద్దంట? త్వరగా రగులుద్దంట. ఇప్పుడు ఈ దినం ఈ అంశములో నుండి ప్రభువు మనతో మాట్లాడని ఉద్దేశిస్తున్నారు. హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం చదువుకున్నాం. ఏంటి చదువుకున్న మాట అంటే, దావీదంట తుంబుర, సితార, సునాద నాదములతో దావీదుకు సంబంధించినటువంటి ప్రజలు లేదా మనుష్యులు యెహోవా సన్నిధిని నాట్యమాడుతూ ఉన్నారంట. మంచిదే కదండి. చెడ్డగా ఏమన్నా కనబడుతుందండి మీకు? నేను చెప్తుంటే చెడ్డగా ఏమన్నా వినబడుతుందా? యెహోవా సన్నిధిని నాట్యమాడుతూ ఉన్నారు. అసలు మన దావీదు గారు ఎలా అంటారు? యోధుడు, ఆరాధనా వీరుడు. ఆరాధనకే నిజంగా ప్రథమ స్థానమునిచ్చేటువంటి వారిలో ప్రథముడు ఎవరో. అందుకే ఆయన్ని ఆరాధికుడు అంటారు. ఏమంటారమ్మా దావీదుని? ఆరాధికుడు. చాలా గొప్ప ఆరాధన చేసేటువంటి వ్యక్తి. ఈ రోజుల్లో సార్వత్రిక సంఘాల్లో చాలామంది, అంటే సార్వత్రిక సంఘం ఉంది, ఆ సంఘములో కొందరు కాదు చాలామంది దావీదు వలె ఆరాధించకపోవచ్చు, కానీ దావీదు మాత్రం తన్మయం పొందుతూ ప్రభువును చూసుకుంటూ ప్రభువు ఎదుట గంతులు వేస్తూ ఎగురుతూ నాట్యమాడుతూ దేవుడు స్తుతించేటువంటి అనుభవం కలిగిన వాడు. హల్లెలూయా. ఒక పాట కట్టారు దావీదు నాట్యం మీద, పాత పాట అన్నమాట. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదము. కానీ ఈరోజు నాట్యం ఆడుతున్నారు, కానీ తండ్రి అనబడేటువంటి యేసయ్యను దేవదేవుణ్ణి స్తుతించలేకపోతున్నారు. కానీ దావీదు అలాంటివాడు కాదు. స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉంది, యెహోవా సన్నిధిని నాట్యమాడుతున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు సుస్పష్టం చేసేసారు అతని నాట్యం ఎవరికి చెందిందో కదా. యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను అని రాయబడి ఉంది. చాలా అద్భుతం కదా. అద్భుతంగా దేవుని సన్నిధిలో నాట్యమాడుతూ ఉన్నారు దావీదు మహారాజు గారు. ఆయనతో పాటు వాళ్ళ యొక్క మనుష్యులు లేదా జనాంగం నాట్యమాడుతున్నారు. నాట్యమాడుతున్నప్పుడు మనం చదువుకున్నటువంటి ధ్యానాంశంలో జరిగినటువంటి సందర్భం ఏంటంటే, నాకోరు కళ్ళము యొద్ద కంట ఎడ్ల బండి వచ్చినప్పుడు ఎద్దు కాలు జారిందంట. కాలు జారినప్పుడు ఉజ్జా అనబడేటువంటి ఒక వ్యక్తి మందస్సాన్ని పట్టుకున్నాడంట. పట్టుకోగానే దేవుని కోపము రగులుకుందంట. ఏమైందండి? దేవుని కోపము రగులుకుందంట. రగులుకుంటే స్పాట్లు డెడ్ అయిపోయాడంట. ఎవరో? ఉజ్జా. అంతవరకు దావీదు గారు దేవుని సన్నిధిని ఏం చేస్తున్నారు? నాట్యం ఆడుతున్నారు. సంగీత సునాదాలతో, తంతి వాయిద్యాలతో, తుంబూర సితార సునాదాలతో ఆయనతో ఉన్నటువంటి మనుష్యులు నాట్యం ఆడుతుంటే, యెహోవాకు నాట్యం ఆడుతుంటే, ఆ దేవుని ఎదుట నాట్యం ఆడుతుంటే, యెహోవా సన్నిధిని నాట్యం ఆడుతుంటే, మరి నాట్యం ఎందుకు ఆగిపోయింది? స్పాట్లో నాట్యం ఆగిపోయింది.
ఏమాగిపోయింది? స్పాట్లో నాట్యం ఆగిపోయింది. తప్పట్లో తాళాలు ఆగిపోయినాయి, సంగీత సునాదాలు ఆగిపోయినాయి. మరి దేవుని సన్నిధిలో దావీదు నాట్యం ఆడుతున్నప్పుడు దేవుడు తన్మయం అందాలి కదా. ఆరాధన అంటే చాలా ఇష్టం కదా ఆయనకి. కోట్ల కొలది దేవదూతలు ఆయనను సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు 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 అనుచు గానము ప్రతిగానము, నాట్ పదజాలము, గానము ప్రతిగానము. ఎలా పాడుంటారు? యెహోవాయే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటే యెహోవాయే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకమంతయు మహిమతో నిండేను మహిమతో నిండేను మహిమతో నిండేను. హల్లెలూయా 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 హల్లెలూయా. మరి అక్కడ ఎందుకు స్టాప్ అవ్వలేదు? అది యెహోవా సన్నిధే కదా, అది యెహోవా సన్నిధేగా. ఎప్పుడు కూడా స్టాప్ అవ్వలేదు ఇటు ఆరాధన. మరి ఇక్కడ ఆరాధికుడు అనబడేటువంటి ఆరాధికుడు యెహోవా సన్నిధిని నాట్యం ఆడుతున్నప్పుడు, గెంతులేస్తున్నప్పుడు, ఎగురుతున్నప్పుడు, తనతో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎగురుతున్నప్పుడు సంగీత సునాదాలతో, చక్కని స్వరాలతో దేవునికి అర్థవంతమైన ఆరాధన చేస్తున్నప్పుడు మరి ఎందుకు నాట్యం ఆగిపోవాలి? ఎందుకు గానం ప్రతి గానం ఆగిపోవాలి? ఎందుకు సంగీత సునాదాలన్నీ స్టాప్ అయిపోయినాయి? సంథింగ్ రాంగ్ జరిగింది. ఎక్కడ? భూలోకంలో సంథింగ్ రాంగ్ జరిగింది. మరి పరలోకములో ఏదైతే జరుగుతుందో అదే భూమి మీద జరిగించి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తాం కదా. ప్రార్థన ఏమని చేస్తాం? పరలోక ప్రార్థన మన దేవుడు ఏమని నేర్పాడు? పరలోకమందు మీ చిత్తము నెరవేర్చున్నట్లుగా భూమి యందు మీ చిత్తం నెరవేర్చంటే ఒక్క కోణములో ఒక్క పాయింట్ని మనం తీసుకుంటే పరలోకములో దేవుని చిత్తం ఏం జరుగుతుంది? సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు 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 అనుకో మానక దివారాత్రములు కోట్ల కొలది దేవదూతలు 24 పెద్దలు 9 జీవులు గాన ప్రతిగానములతో దేవుడు స్తుతిస్తుంటే ఒక్క క్షణమైనా అక్కడ స్టాప్ అయింది ఆరాధన. ఒక్క క్షణం కూడా స్టాప్ అవ్వలేదు. యెహోవా సన్నిధిని వాళ్ళు గాన ప్రతిగానాలతో ఆరాధన చేస్తున్నారు. కెరూబులు సెరాపులు అనబడే మహాదూతలు. కానీ దావీదు కూడా చాలా గొప్ప ఆరాధికుడే, మనందరికీ తెలిసిన వ్యక్తి. అంత గొప్ప ఆరాధికుడు తన్మయముతో తమ దేవుణ్ణి చూసుకుంటూ గొప్పగా ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఆరాధన స్టాప్ చేశారు? స్టాప్ చేయాల్సినటువంటి పరిస్థితిని ఎవరు కల్పించారు? దేవుడు. స్టాప్ ఎవరు చేశారు ఇక్కడ? దేవుడు చేయించాడు. దేవుడు ఏం చేయించాడు ఇక్కడ? స్టాప్. ఆగేలా లేరాళ్ళు. జాగ్రత్తగా గమనించండి ఈ దినం. నన్ను వాళ్ళ ఆరాధన ఆగేలా లేదు, సాగేలాగే ఉంది. దేవుడే గనక ఉజ్జాను అక్కడ చంపి ఉండకపోతే ఆరాధన ఏమవుతున్నా? అసలు ఆరాధన ఆపుకుంటాడా దేవుడు? ప్రభువుకి ఆరాధన అంటే చాలా ఇష్టము, తన్మయం పొందుతాడు. అర్ధరాత్రి వేళ పౌలు శీలలు పాటలతో దేవుణ్ణి స్తుతించగా దేవుడు తన్మయం పొంది దొరువేసినప్పుడు భూలోకం అంతా ఏమైంది? ఒక్కసారి పులకించిపోయింది కదా, పులకించి డ్యాన్స్ వేసింది కదా. డ్యాన్స్ వద్దంటారా దేవుడు? ఆయన కోసం ఎగురితే వద్దంటారా? ఆయన కోసం తన్మయం పొందితే వద్దంటారా? ఆయన కోసం అరిచి ఆయన్ని మాత్రమే స్తుతిస్తూ ఉంటే వద్దంటారా? అరిస్తూ పాడుతూ బిగ్గరగా మహింపరుస్తుంటే వద్దంటారా? పరలోక రాజ్యములో హెచ్చైన స్వరాలతో గడప కొమ్ముల పునాదుల దురులాగున అరిచి అరిచి అరిచి, పిచ్చాపాటి అరుపులు కాదు, అర్థవంతమైనటువంటి అరుపులతో కేకలతో దేవుడు ఎదుట శబ్దముతో దేవుడు స్తుతిస్తుంటే దేవుడు తన్మయం పొందుతున్నాడు.
యేసుక్రీస్తు ప్రభు వారికి జయము కలుగుగాక, సర్వోన్నతుడైన దేవునికి జయము అన్నప్పుడు వాళ్ళందరూ ఏ కేకలాపో, ఆపించి కేకలు అంటే ఏంటి ఆపేది కేకలు? వీళ్ళు ఆపితే ఈ రాళ్ళు కేకలేస్తాయి అన్న దేవుడు ఎందుకు ఆపించాడు? ఇక్కడ స్టాప్, ఆగిపోయారు అనమాట. అందరు ఇంకా ఎగిరేస్తున్నాడు మన దావీదు గారు. స్టాప్, డ్యాన్స్ ఆగిపోయింది. ఆయన ఆగిపోయినందుకు వీళ్ళందరూ తీరా చూసేటడికి ఎందుకు ఆగిపోయారు? దావీదు భయం వేసిందంట. దావీదుకి భయం వేసింది. దావీదుకి ఇంకేం జరిగిందంట? వ్యాకులు పడిపోయాడు, గాబరా పడిపోయాడు. చాలా అందంగా అర్థవంతంగా మరి దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నావు కదా దావీదు, మరి ఎందుకు దేవుడు ఆపేశాడు నీ ఆరాధననే? నన్ను ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఇక్కడ ఏం లోపించింది? దావీదు చాలా గొప్ప ఆరాధికుడు, దేవునిని మాత్రమే చూస్తూ ఆరాధించేటువంటి నైజాన్ని కోల్పోలేని వాడు చనిపోయేంత వరకు. అంత గొప్ప ఆరాధికుడే అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తున్నప్పుడు దేవుడు ఎందుకు స్టాప్ చేశాడంటే, అక్కడ ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నాము అనుకుంటున్నారు కానీ, భ్రమలో ఉన్నారు కానీ, ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి ఆరాధన అక్కడ లోపం జరిగింది. ఏం జరిగింది? దేవుడు కోరుకునే ఆరాధన విషయములో అక్కడ కొంత లోపము జరిగింది, కొంత లోపం ఉంది. లోపము జరిగింది కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఉజ్జాను చంపేవలసి వచ్చింది. ఏమంటే అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? యెహోవాకి పండగ జరుగుతుందండి. ఒక మాటలో చెప్పాలంటే మన భాషలో పండగ జరుగుతుంది, మహా సంబరం జరుగుతుంది, సంభ్రమం జరుగుతుంది, ఉత్సవం జరుగుతుంది. పండగలో దేవుణ్ణే స్తుతిస్తున్నప్పుడు దేవుడు తన్మయం అందాలి కానీ దేవుడు కోపం ఎందుకు వచ్చింది? అసలు దేవుడు కోపం ఎప్పటి నుంచి ఉంది? దేవుడు కోపం ఎప్పటి నుంచి ఉందో తెలుసా? జరిగిన సందర్భం ఏంటంటే, మందస్సం అనేదాన్ని దేవాది దేవుడు మోషేతో మాట్లాడి, నా మందస్సాన్ని నువ్వు ఇలా 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 ఈ కొలతతో ఈ రీతిగా ఇవి ఉపయోగించి నువ్వు చెయ్యాలి అని చెప్పారు. మందస్సం చెయ్యాలని చెప్పి మందస్సం విషయంలో మోసేటువంటి కర్రలను కూడా మందస్సానికి పెట్టించాడు. దేవాది దేవుడు ఏ నమూనా అయితే మోషేతో చెప్పారో అదే నమూనా, అదే మెజర్మెంట్తో దేవాది దేవుడు చెప్పినట్టుగా మోషే నిబంధన మందస్సాన్ని చేయించడం జరిగింది. ఆ మందస్సానికి కొన్ని విధులు ఉన్నాయి. ఆ మందస్సాన్ని ఎవరు పడితే వాళ్ళు తాకడానికి వీల్లేదు. ఆ మందస్సం దేనికి సాదృశ్యం అంటే, సాక్షాత్తు కెరూబుల మధ్య నివాసము చేయుచున్న సర్వలోకనాథుడు అనబడే మనము సేవిస్తున్న నిజదేవుడనే సైన్యములకు అధిపతిగా యెహోవాకు సాదృశ్యం. హల్లెలూయా. ఏంటి? ఆ మందిరం, ఆ మందస్సం, ఆ మందస్సం, ఆ మందస్సం మోతకర్రలు ఉంటాయి. పల్లకి తెలుసా మీకు? పల్లకిని ఎలా మోస్తారండి? మోతకర్ర ఉంటుంది, వెనకతల ఎదర ఉండి దానిని భుజముల మీద పెట్టుకుని పల్లకిని ఏం చేస్తారు? మోస్తారు. అలాగే మందస్సాన్ని కూడా భుజాల మీద పెట్టుకుని మోయాలి అనేటువంటి ఒక విధిని దేవుడు తెలియపరిచారు. అది కూడా ఎవరు మోయాలంటే లేవి గోత్రానికి సంబంధించినటువంటి వారే మందస్సాన్ని మోయగలగాలి. యాజకులు అంటారు వాళ్ళని. అందుకే యెహోషువ గ్రంథంలో మందస్సము మోయుచున్న యాజకుల యొక్క అరికాళ్ళు యోర్దానును తాకగానే అని రాయబడి ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం చూస్తే చాలా సందర్భాల్లో ఉంటుంది ఆ మాట. యాజకులు మాత్రమే దీనిని మోయాలి, భుజములు పెట్టుకుని మోయాలి. దానిలో ఆ మందస్సములో రాతి పలకల్ని, ఆ మందస్సంలో మన్నాను,
ఆ మందస్సంలో అహరోను చిగురించినటువంటి కర్రను, ఆ మందస్సంలో ధర్మశాస్త్ర గ్రంథాన్ని, ఆజ్ఞలు, పలకలను పెట్టించినప్పుడు కూడా దేవుడి ఏర్పాటులో ఉన్న వాళ్ళ చేతే మందస్సంలో పెట్టించారు. ఎవరో? మోషే. మందస్సానికి ఒక పద్ధతి ఉంది. మందస్సాన్ని మోయడానికి ఒక పద్ధతి, లేదా తీసుకెళ్ళడానికి ఒక పద్ధతి ఉంది. అర్థమైందండి? ఈ మందస్సం దేవుడు చేత సిద్ధపరచబడినటువంటి, దేవుడు చెబితే మోషే ద్వారా సిద్ధపాటు చేయబడినటువంటి మందస్సం. ఈ మందస్సం చాలా ప్రాముఖ్యం. ఒక మాటలో చెప్పాలంటే ఈ మందస్సం ఎవరంటే సర్వలోకనాథుడనబడేటువంటి, సైన్యములకు అధిపతిగా యెహోవా అనబడేటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవుడు ఆ మందస్సం. అర్థమైందండి? దానికి ఒక పద్ధతి, ఒక క్రమం ఉంది. అక్రమాన్ని దేవుడు ఎప్పుడు కూడా సహించడు. అందుకే అక్రమము చేయువారలారా మీరు ఎవరో నాకు తెలియదు పొండి అన్నాడు. మందిరములో కూడా ఆయన అక్రమాన్ని ఎప్పుడు కూడా సహించడు. మన బ్రతుకుల్లో కూడా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, అక్రమాన్ని ఇప్పుడు కూడా దేవుడు సహించడు. అలాంటిది ఈ మందస్సం విషయంలో ఒక క్రమాన్ని దేవుడు పెట్టాడు. ఆ క్రమం అంతా కూడా రాయబడి ఉన్నది. వ్రాయబడింది మరువబడదు. రాయబడింది ఏమవదు? మరువబడదు. అలాంటిది ఏం జరిగిందంటే, సమూయేలు గ్రంథంలో మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే, సమూయేలు గ్రంథంలో మందస్సం పట్టబడింది కదా మందస్సం. మన వాళ్ళందరూ కూడా ఇక్కడ మందస్సం లేదురా, ఫిలిస్తీన్లు మనం గెలవలేకపోయాం, అందుకే 4,000 మంది చచ్చిపోయారు, అదే మందస్సం ఉండుంటే మనం అందరం వాళ్ళనే చంపేస్తాం అనుకున్నప్పుడు, మందస్సం పట్టుకెళ్ళినప్పుడు 30,000 మంది చనిపోయిన తర్వాత మందసాన్ని ఎత్తుకెళ్ళిపోయారు. ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత సమూయేలు గ్రంథంలో చూస్తే ఫిలిస్తీన్లు 30 దెప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించి, రహస్య స్థలములందు గడ్డలు రేకెత్తించి జనాలందరూ కూడా బాధపడడానికి, మరణమైపోవడానికి, చెమటలు కక్కడానికి, దడదడలు పుట్టడానికి, వెన్నులో నుంచి వణుకు పుట్టడానికి ఈ మందసం ఎంత పని చేసిందని శకునగాండ్రు చెప్పినప్పుడు, ఈ మందసం మన దగ్గర ఉండకూడదు రోయ్, ఈ మందసాన్ని మనం పంపించేయాలన్నప్పుడు ఆ శకునగాండ్రు చెప్పిన మాట ఏంటంటే, ఈ మందసాన్ని పాడి ఆవులు, అంటే కాడి మోయనటువంటి పాడి ఆవులతో ఒక కొత్త ఎడ్ల బండిని చేయించి, ఆ ఎడ్ల బండి మీద ఈ మందసాన్ని పెట్టి మనం విడిచిపెడదాం. అంటే మీకు అర్థం కావడం కోసం అంతా చెప్పట్లేదు, కొంత మాత్రమే దానికి సంబంధించిన రిలేటెడ్ మాత్రమే నేను చెప్తున్నాను. అలాంటప్పుడు ఈ పాడి ఆవులు ఎక్కడికి వెళ్ళాలో ఆ రూట్లోకే వెళ్ళిపోయిన తర్వాత ఈ మందస్సం ఎక్కడుండిపోయిందంటే, అబీనాదాబు ఇంటి దగ్గర ఈ మందస్సం ఉండిపోయింది. ఏలీ దినాల్లో, సమూయేలు ఏలీ దినాల్లో ఈ మందస్సం ఉండిపోయింది. ఇప్పుడు అబీనాదాబు ఇంటి దగ్గర నుంచి మన దావీదు మహారాజు గారు రాజు అయిన తర్వాత తీసుకురావాలని కంకణం కట్టుకున్నాడు. ఏం కట్టుకున్నారు? కంకణం కట్టుకునేటప్పటికి ఈయన మందస్సం అబీనాదాబు ఇంటి దగ్గర నుండి తీసుకురావడానికి ఏం చేశారు తెలుసా? 30,000 మంది శూరులను తీసుకుని వెళ్ళారు. ఎవరో? దావీదు ప్లస్ 30,000 మంది శూరులు అబీనాదాబు ఇంటి దగ్గర ఉన్న మందసాన్ని తీసుకురావడానికి వెళ్ళారు. అబీనాదాబుకి 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళలో ఒక కొడుకు ఉజ్జ. ఇప్పుడు దావీదు ఈ 30 మంది శూరులతో అబీనాదాబు దగ్గరికి వచ్చి కొత్త ఎడ్ల బండిని చేయించి, ఆ ఎడ్ల బండి మీద ఈ శూరులతో మందసాన్ని ఎక్కించాడు. మోతకర్రలతో, ఎవరు ముట్టుకోలేదు, మోతకర్రలతో ఎక్కించాడు. ఎక్కించిన తర్వాత ఈ 30,000 మంది శూరులు, మన దావీదు గారు సంగీత సునాదాలతో, చక్కని స్వరాలతో, పండగ వాతావరణంతో, సంభ్రమముతో, మహోత్సవముతో, ఉత్సవముతో తీసుకువెళ్తున్నారు. ఎవరిని? మందస్సాన్ని తీసుకువెళుతున్నారు. మందస్సాన్ని తీసుకువెళ్ళినప్పుడే దేవుడు ఉగ్రత వచ్చేలే.
ఏ అంటే మనకు తెలియాలి కదా, కొంత టైం పట్టాక మనకు తెలియాలిగా. అంతవరకు ఎవరు ముట్టుకోలేదుగా. మొత్తానికి దేవాది దేవుడికి మాత్రము ఆ మందస్సం దగ్గరికి దావీదు వచ్చినప్పటి నుంచి 30,000 మంది శూరులు మోతకర్రలతో కొత్త ఎడ్ల బండి మీద ఎక్కించినప్పటి నుంచి కోపము రగిలిపోతుంది. ఎవరికి? దేవునికి. కోపం రగిలిపోతుంది. ఆయనేమో ఆకాశమందు ఆసీనుడైన వాడు మహాకోపోద్రేకముతో ఏమవుతున్నాడు? రగిలిపోతున్న వాళ్ళ దేవదేవుని యొక్క సన్నిధిలోనే వీళ్ళు ఏం చేస్తున్నారు? నాట్యం ఆడుతున్నారు. ఒక మాట చెప్తాను, ఎవరైనా చాలా బాధలో ఉన్నారండి, చాలా దుఃఖంలో ఉన్నారు, ముఖములు అసలు నవ్వు కనబడట్లే. ఏ అంటే వాళ్ళ వారు ఏదో అన్నారంట, అస్సలు కనబడట్లే. ఎవరైనా వచ్చి పాటలు పాడితే ఎలా ఉంటుంది చెప్పండి అమ్మా? కోపం మరీ ఇంకెక్కువైపోయి, అంతవరకు చాలా బాగా పాడతావు నువ్వు పాటలు అన్న ఆవిడే నోర్మాయ్ అంటది. అదేంటి మరి చాలా బాగా పాడుతున్నావు కదా? సిచ్యువేషన్ వేరు. సిచ్యువేషన్ ఎలా ఉంది? వేరుగా ఉంది. నువ్వు పాడకి ఇంకా అసలు కోపం రగిలిపోద్ది. ఇప్పుడు దేవాది దేవునికి ఆరాధన అంటే చాలా ఇష్టం. సిచ్యువేషన్ ఎలాగుంది? రివర్స్లో ఉంది. ఆరాధన చేస్తే ఆనందించే దేవుడు ఆరాధన చేస్తున్నారు, కానీ అక్కడికి ఫస్ట్ నుంచి కూడా కోపంతో రగిలిపోతున్నారేమో. ఈ ఆరాధన ఏమి ఆయన కోపాన్ని తగ్గించదు. ఎందుకు? ఎడ్ల బండి అంట అక్కడ, శూరులు అంట అక్కడ. నీకు ఎడ్ల బండి అని ఎవరు చెప్పారు? ఫిలిస్తీయులు భయపడి, ఫిలిస్తీయులు వెన్నులోకి వణుకు పుట్టిన తర్వాత వాళ్ళకి ధర్మశాస్త్రం అంటే ఏంటో, మన దేవుడు అంటే ఏంటో, మన దేవుని పద్ధతి అంటే ఏంటో, మందస్సం అంటే ఏంటో తెలియదు. కానీ మందస్సం ఏం చేసి చూపిందో అనుభవపూర్వకంగా చూశారు. చూసిన తర్వాత వీళ్ళ దేవుణ్ణి పట్టుకొచ్చి బంధించేసామండో హో అనుకున్న వాళ్ళు ఆ దేవుణ్ణి సాధారణంగా పంపించేయాలి మనమని శకునగాండ్రను తీసుకొస్తే వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటి? కొత్త ఎడ్ల బండి చేయించమని. బైబిల్ ఎక్కడుంది? కొత్త ఎడ్ల బండి చేయించమని బైబిల్ ఎక్కడుంది? మందసాన్ని కొత్త ఎడ్ల బండి మీద చేయించుకుని తీసుకుని వెళ్ళవలేను అనందా బైబిల్లో? బైబిల్లో ఏముందో తెలుసా? యాజకులు అనబడిన వాళ్ళు మాత్రమే మోతకర్రలతో మందసాన్ని భుజముల మీద మోయాలి. అది క్రమం. ఏది క్రమం? మరి దావీదు గారు ఎంత ఆరాధికుడైతే మాత్రం, నేను ఆరాధన వీరుణ్ణి, యోధుణ్ణి, నేను పాట పాడానంటే దేవుడు పులకించిపోతాడు. ఎక్కడా? రగిలిపోతుంటే నాయన కోపం. కొంతమంది అలాగే తీసుకుంటారండి. నేను ఆరాధికుణ్ణి, నా స్వరం దేవుని వరం, ఈ గానం అంతా దేవుని కోసమే. వెళ్ళిపోయిందా ఆరాధన దేవుడి దగ్గరికి? ఆ ఫస్ట్ మినిట్ నుంచి కూడా దేవుడు కోపంతో రగిలిపోతున్నాడు. ఎందుకు? దేవుని వాక్యము కాని దాన్ని నువ్వు అప్లై చేసావు. ఎడ్ల బండి మీద కాదు, నువ్వు కొత్తగా చేయించేసావు, లేకపోతే టేకు కర్రతో చేయించేసావు, లేదా గంధపు చెక్కలతో చేయించేసావు. అది కాదు ముఖ్యం, క్రమం ముఖ్యం. ఎడ్ల బండి కాదు, యాజకులు మోతకర్రలతో మోయగలగాలి. కానీ 30,000 మంది శూరులను తీసుకొచ్చాడంటే ఈయన ఏం చేస్తారు? శూరులు యుద్ధం ఆడతారా దేవుడితో? పనికిమాలిన పనులు. ఏ పనులు? పనికిమాలిన పనులు. దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా దైవ వాక్య క్రమాన్ని మీరకూడదు. మీరితే అది అక్రమము అయిపోద్ది. దేవుడు సంతోషించడానికి కాదు, దేవుడు కోపం రగలడానికి కారణం. ఇప్పుడు చూడండి, శూరులు పెట్టారు, ఎడ్ల బండి వెళుతుంది. ముందేమో
మన అబీనాదాబు ఇంట్లో ఉంది కదా, అబీనాదాబు కొడుకులు ఇద్దరూ కూడా మందసంతో వెళుతున్నారు. ఒకడేమో ముందు నడుస్తున్నాడు, ఒకడేమో వెనక నడుస్తున్నాడు. కళ్ళము దగ్గరికి వచ్చేటప్పటికి నాకోను కళ్ళము దగ్గరికి వచ్చేటప్పటికంట ఎద్దు కాలు జారిందంట. అయ్యయ్యో, ఎద్దు కాలు జారిపోయింది, అయిపో మందసం పడిపోతుంది, ముట్టేసుకోవచ్చు. తప్పేముందండి అతను చేసింది? తప్పున్నారా? దేవుడు వాక్యానికి విరోధంగా ఏది చేసినా తప్పే, అక్రమే. అతను చేసింది ఏం లేదు. అయ్యయ్యో, ఎద్దు కాలు జారిపోయింది, మందసం పడిపోయింది అని ముట్టుకున్నావు, కానీ మందస్సాన్ని ముట్టకూడదన్నమాట తెలీదా నీకు? మందస్సాన్ని ఎప్పుడైతే ముట్టుకున్నాడో దేవుని కోపము రగులుకుంది. ఆయన కోపము ఎప్పటి నుంచి ఉంది? ఫస్ట్ నుంచి ఉంది. ఆయన కోపం ఎప్పుడు ప్రదర్శించబడింది? ఫస్ట్ నుంచి ఉన్నా కూడా దైవవాక్య క్రమాన్ని తప్పి దేవుడు ఏం చేయడు, ముట్టుకోగానే చేశాడు, అక్రమం చేయగానే చేశాడు. చేసేటప్పటికి దావీదు గారు డ్యాన్స్ ఏమైపోయింది? అందరు డ్యాన్స్లో ఆగిపోయింది. ఇప్పుడు ఆ డ్యాన్స్ని ఆపింది ఎవరు? దేవుడే. ఎందుకు ఆపాడు? అక్రమం కనుక. అతడు చేసే ఆరాధన దేవుని సన్నిధిలోని ఆరాధన చేస్తున్నాడు, కానీ అతనికే తెలియకుండా భ్రమలో అతడు ఒక అక్రమము చేసి అక్రమముతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. వాక్యానికి విరోధమైన దానిని చేసి వాక్యానికి అనుకూలమైన దానిని చెయ్యకుండానే అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. కాబట్టి ఆ ఆట ఆపేశాడు దేవుడు. ఈ రోజుల్లో చాలామంది దావీదులాగా ఆరాధించే వాళ్ళు ఉండొచ్చు, చాలామంది దావీదులాగా ఆరాధించే వాళ్ళు ఉండొచ్చు, అద్భుతంగా ఆరాధించే వాళ్ళు ఉండొచ్చు. దేవుని సన్నిధి దిగొస్తుందేమో వాళ్ళు ఆరాధిస్తే, కానీ భ్రమలో గ్రహింపు లేకుండా అక్రమంగా వాళ్ళే ఆరాధిస్తున్నారు. చూడండి, ఎవరినైతే దేవుడు ఆరాధికలు అన్నాడో, ఎవరినైతే దేవుడు ఆరాధించి అభిషేకం ఇచ్చారో, ఎవరికైతే దేవుడు ఆలాపించే కృపా వరం ఇచ్చారో, ఎవరినైతే దేవుడు వీరు ఆరాధికలను ముద్రించారో, వాళ్ళే భ్రమలో గ్రహింపు లేకుండా మేము దేవుడు సన్నిధిని ఆటాడితిమి అనుకుంటున్నారు, కానీ వాళ్ళు అక్రమమును తెలియకుండానే చేస్తున్నారు. వాక్యానికి విరోధమైన కార్యం. ఈ రోజున కూడా క్రిస్మస్ అని పేరు. ఆ క్రిస్మస్కే సంబరమం, మహోత్సవం అంటూ ఎంతోమంది దేవుడి సన్నిధిలో ఏమనుకుంటున్నారు? మేము ఆట ఆడుతున్నాం. దేవుని సన్నిధిని, యెహోవా సన్నిధిని మేము ఏం చేస్తున్నాం? నాట్యం ఆడుతున్నాం. దావీదు వలె దేవుని స్తుతిస్తున్నాము. నిజమే, దావీదు వలె స్తుతిస్తున్నామంటే దావీదు భ్రమలో ఏం చేస్తున్నాడు? ఒక అక్రమము చేసి, అక్రమానికి కారణమే దావీదు. శూరుల్ని కాదండి పెట్టాల్సింది, యాజకుల్ని తీసుకురావాలి. ఎడ్ల బండి కాదండి, యాజకుల భుజముల మీద మోయాలి మోతకర్రలతో. ఎంత సంభ్రమైన, మహోత్సవమైన, ఆరాధనైన, ఆర్భాటమైన, అద్భుతమైనటువంటి సంగీత సునాదాలైనా, హెచ్చైనటువంటి స్వరాలతోనైనా నువ్వు తీసుకుని వెళ్ళాల్సినటువంటి విధానములో తీసుకుని వెళితే నీ ఆరాధనకు దేవుడు ఆఫ్టింగ్ పెట్టడం. ఇప్పుడు ఇంత శ్రమపడి ఆరాధన చేస్తున్నాడు, ఇక్కడ కూడా రాయబడింది యెహోవా సన్నిధిని. ఆ ఆరాధన కరెక్టే, కానీ ఈ అక్రమముతో ఆ ఆరాధన అక్రమముగా మారిపోయింది. క్రమమైన ఆరాధన కాదు. అసలు దేవుడు నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో. ఆత్మ అంటే దేవుని ఆత్మ. ఇంకే ఆత్మలు ఉన్నాయో చెప్పుకుందామమ్మా. దేవుని ఆత్మ, సైతానుగాడి ఆత్మ. సైతానుగాడి ఆత్మల్లో కోకొల్లలు దురాత్మలు, అంటే దెయ్యపు ఆత్మలు. పరిశుద్ధాత్మ ఒక్కటే. హల్లెలూయా. ఇప్పుడు ఏ ఆత్మతో ఆరాధించాలి మనం?
పరిశుద్ధాత్మతో మనం ఆరాధన. సత్యం అంటే ఏంటో, వాక్యం, పరిధి, పద్ధతి, క్రమం, ఒక బాట, ఒక మార్గం. దైవ వాక్యముకు అనుకూలంగా మనం దేవుణ్ణి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతూ ఆరాధించగలగాలి. హల్లెలూయా. ఇక్కడ ఏం తప్పింది? సత్యం అనబడేటువంటి వాక్యక్రమం తప్పింది. వాక్యక్రమం ఎప్పుడైతే తప్పి ఆరాధన చేస్తున్నామో ఆత్మతో సత్యముతో ఆరాధించిన వాళ్ళం అవుతామా? చెప్పండమ్మా. అక్కడ ఆత్మతో సత్యముతో ఆరాధించిన వాళ్ళం కాలేదు కాబట్టే, అక్కడ అక్రమం జరిగింది కాబట్టే దావీదు యొక్క నాట్యమును ఆపేశాడు దేవుడు. మన జీవితాల్లో కూడా మనం ఆరాధన చేస్తున్నామా, ఎగురుతున్నామా, దేవుడి సన్నిధిలో కేకలు వేసి ఆరాధన చేస్తున్నామా? అర్థవంతమైనవి అయితేనే, ఆత్మతో సత్యముతో అయితేనే దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా. దేవుడు తన్మయం పొందుతాడు, దేవుడు ఆగ్రహిస్తాడు, దేవుడు స్తుతుల సింహాసనము మీద ఆసీనుడై ఉంటాడు. లేదా నువ్వు భ్రమలో ఉంటావు, ఆయన నీ డ్యాన్స్ ఆపుతాడు. నీ డ్యాన్స్ ఆపాలంటే నువ్వు ఆగో, అక్కడ ఏదో ఒక క్రియ జరగాలి. దేవుని యొక్క కోపం అక్కడ రగులుకుంటేనే నీకు డ్యాన్స్ ఆగుద్ది, అంతవరకు ఆగదు. ఇప్పుడు చూడండి, దావీదు డ్యాన్స్ ఆగిపోయాక దావీదుకి భయం వచ్చింది. ఏమొచ్చిందంటే డ్యాన్స్ అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆపినవాడు దేవుడే. అస్సలు ఒక్క అడుగు కూడా, ఇంకొక స్టెప్ కూడా ముందుకెళ్లకుండా ఆగాలంటే ఆయన కోపాన్ని దివి నుండి భూకి దించితే ఆగింది. ఇప్పుడు ఆగినప్పుడు దావీదుకి వెన్నులో నుంచి ఉరుకు పుట్టింది, వ్యాకులు పడిపోయాడు. అప్పుడు దావీదు మందసాన్ని వదిలేద్దాం అనుకున్నాడు. ఉజ్జా చనిపోయేటప్పటికి భయం పట్టేసుకుంది. ఏం పట్టేసింది? భయం పట్టేసి మందసాన్ని అర్ధాంతరంగా వదిలేద్దామని అక్కడ ఒబేదెదోము ఉంటే ఒబేదెదోము ఇంట్లో మందసం పెట్టేశాడు. దీని అంతటా కారణం ఏంటంటే ఉపద్రవం, మరణకరమైన ఉపద్రవాన్ని దేవుడు అక్కడ ఉజ్జా మీదకే పంపించేశాడు. ఎంత అపశృతి అండి! అయిందా లేదా? డ్యాన్స్ ఆగిపోయిన తర్వాత ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయారు, సర్దేసుకున్నారండి మొత్తం అన్ని. మామూలుగా సర్దుకోలేదు, భయంతో ఎవరికి ఏం జరుగుద్దో అని భయంతో వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒబేదెదోమును దేవుడు ఆశీర్వదించాడు బహుగా అనే విషయం ఎవరికి తెలిసింది? దావీదు తెలిసింది. అసలు ఇక్కడ చాలా సందర్భాల్లో చెప్పాను, ఒబేదెదోమును ఎందుకు బహుగా ఆశీర్వదించాలంటే ఒబేదెదోము దేవుని మందసాన్ని సాహసంతో తన ఇంటికి చేర్చుకున్నాడు. ఎంతటి సాహసం? జీవ మరణములతో పోరాటం. అక్కడే ఉజ్జా చనిపోయాడు, రాజు అంతటోడే వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ తెగింపుతో ఏం చేశాడు? ఒబేదెదోము తన ఇంటిలోకి చేర్చుకున్నాడు. అందుకని అక్కడ ఆశీర్వదింపబడ్డాడు. ఈ విషయం ఎవరికి తెలిసింది? ఈ విషయంలో మాత్రం దావీదు నాకు నచ్చలే, చాలా ఇష్టం. కానీ అయ్యో నా దేవుని మందసం ఒబేదెదోము ఇంట్లో ఉండిపోయిందే, ఇప్పుడు ఏదో జరిగిందిలే, నేను వాక్యాన్ని బట్టి తెలుసుకుంటాను, వాక్యములో నిపుణులు అనబడినటువంటి యాజకుల్ని ప్రవక్తలు అడిగి తెలుసుకుంటాను, ఏదో సంథింగ్ జరిగింది, నేను దేవుని మందసాన్ని తీసుకొని రావాలి అని అనుకుంటే చాలా బాగుండేది. కానంట ఆడు బాగుపడిపోయాడు. ఆడు చెడిపోతే తీసుకొద్దువా దావీదా? చూసారా ఎంత బాధాకరమైన విషయమో. ధ్యానాలు చేస్తూ ఉంటే ఇలాంటి విషయాలు ఏమవుతాయండి? బయటకు వస్తూ ఉంటాయి. అప్పుడు ఒబేదెదోము ఆశీర్వదింపబడ్డాడని, అప్పుడేమో చచ్చిపోతాడేమో అని దావీదు వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడేమో శావం.
చచ్చిపోయే పరిస్థితులు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఒబేదేదోము ఇంటి దగ్గర నుండి మందసాన్ని తీసుకురావాలంటే 30,000 మంది శూరులతో వెళ్ళే. వాక్య క్రమం ఏమిటి, వాక్యం ఏం చెప్తుంది అసలు మందసం విషయంలో అని తెలుసుకుంటే, యాజకులే మందసాన్ని మోయాలి మోతకర్రలతో, లేవీలు అనబడినటువంటి వారే మందసం విషయములో బాధ్యత తీసుకోవాలి. ఆ లేవీల్లోనే కొందరిని దేవుడు యాజకులు ఏర్పాటు చేశాడు. ఆ యాజకులతో అన్నప్పటికీ అతనికి హుషారొచ్చింది. ఇప్పుడు ఎడ్ల బండి తేరు. ఎడ్ల బండి ఎవరిది? ఫిలిస్తీన్ల యొక్క ఆలోచన, శకునగాండ్రు యొక్క ఆలోచన చెప్పాయి. కొత్త ఎద్దుల బండి అన్నాయి. అర్థమైందా? మన దేవుడు అనలేదు. అందుకే అన్యజనుల యొద్ద నుండి వచ్చే ఆచారాలు మనం పాటించకూడదు. ఇప్పుడు చెప్పండి, ఇందులో పాయింట్ వచ్చింది మనకి. అన్యజనుల ఆచారం ఎందుకు ఆచరించకూడదండి అంటే, ఈ ఆచారాన్ని ఆచరించాడు ఆరాధికుడు. ఏ ఆచారాన్ని? అన్యులు ఎడ్ల బండిని ఎడ్ల బండి మీద మందసాన్ని పెట్టి తెచ్చారు కాబట్టి కొత్త ఎడ్ల బండి. వాళ్ళు ఎలాగైతే కొత్త ఎడ్ల బండి చేయించారో, నేను అలా కొత్త ఎడ్ల బండి బోల్డ్ డబ్బులు అవుతాయి. అయినా కానీ ఆ ఆచారం ఏం చేసింది? తిరగబెట్టేసింది నిన్ను. నువ్వు అనుకున్న అంచనాలన్నీ ఏమైపోయినాయి? తారుమారైపోయినాయి. నిన్నే అక్రమకారుల్లాగా చిత్రీకరించేసింది. నువ్వెంత అద్భుతమైన ఆరాధన చేస్తున్నావో, యెహోవా సన్నిధిని చేస్తున్నావో, కానీ నువ్వు అక్రమమైన వాడవని తేల్చేసింది ఆచారం. ఆచారం మనకు గ్రహచారమే కానీ ఏం కాదు. కాదు. అర్థమైందా? ఆ గ్రహాన్ని ఎందుకు నెత్తి మీద పెట్టుకుంటారు? మరి మనలో అలాంటి వాళ్ళు లేనందుకు స్తోత్రం కలుగుగాక. ఈ విషయంలో మేము గుండులు బాధేసుకొచ్చండి మిమ్మల్ని బట్టి. ఒకసారి వచ్చినప్పుడు చూడండి, జబ్బలు సరి చేసుకుని గుండెలు బాధేసుకుని ఒకసారి అంతా ఏం చేస్తారు? మగోళ్ళు మంచి రోషంగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? అలాగా ఆనందిస్తారు. మిమ్మల్ని బట్టి మేము అలా ఆనందిస్తున్నాం. ఆచారాలు ఉండవు మన దగ్గర. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆచారాలు ఉండవు మన దగ్గర. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవ్వరికి లేవు. మళ్ళీ మీరు కొంచెం పక్కెళ్ళరేమని చెప్పేస్తున్నారు. మళ్ళీ పక్కెళ్ళి లేరు అంటున్నారు కానండి, మాకు లేవు కానండి, కొంతమందికి ఉన్నాయి అని అనుకుంటారు పక్కోళ్ళ గురించి అని. మనకు లేవు కానీ కొంతమందికి ఉండొచ్చు. కానీ మనకి ఇక్కడున్న మనకేం లేవు, ఆచారాలు లేవు. దేవునికి స్తుతి కలుగును. ఇప్పుడు ఈ పాయింట్ని బట్టి ఆచారం ఏం చేద్దంట? దావీదు అంతటోనే డ్యాన్స్ని స్టాప్ చేయించింది. అందుకని అలాంటి వాటికి మనం ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, యాజకులు తీసుకొచ్చాడండి. ఇప్పుడు యాజకులు ఏం చేస్తున్నారంటే, చదువుదాం ఆ మాట. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా మందస్సము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా, యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని మందస్సము ఉండుట వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని, అతనికి కలిగిన దానిని అంతటినీ ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా, దావీదు పోయి దేవుని మందస్సమును ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను. ఎట్లనగా, యెహోవా మందస్సమును మోయువారు 6 అడుగులు సాగగా, ఎద్దు 1 కొవ్విన దూడ 1 వధింపబడిను. దావీదు నారతో నేయబడిన ఎఫేదును ధరించుకొనిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఎలాగూ దావీదు ఇశ్రాయేలీలందరూ ఆర్భాటముతో బాకానాదముతో యెహోవా మందస్సమును తీసుకుని వచ్చిరి. యెహోవా మందస్సము దాని పురమునకు రాగా, ఇప్పుడు యెహోవా మందస్సం ఎలా వచ్చింది? ఎలా రావాలని దేవుడు ఉద్దేశించాడో, మందస్సము విషయములో ఏ విధిని, ఏ ధర్మాన్ని, ఏ పద్ధతిని దేవుని వాక్యములో దేవుడు తెలియపరిచాడో ఆ పద్ధతిలో నుండి తీసుకువెళ్ళినప్పుడు ఇప్పుడు కూడా యెహోవా సన్నిధిని ఏం చేశారు? వీళ్ళందరూ సేమ్ అక్కడ నాట్యం ఆడినట్టుగానే ఇక్కడ నాట్యం ఆడారు. అక్కడ అక్రమమైంది, ఇక్కడ క్రమమైంది. అర్థమైందా తల్లి? అక్కడ అక్రమమైంది, ఇక్కడ క్రమమైంది. ఇక్కడ గంతులు వేశాడు, ఎగిరాడు. మేకాలు ఏమంటది? నీచుడు అక్కడ పరికత్తులు చూస్తూ ఉంటుండగా గంతులేసి ఎగురుతావా అన్నాడా? నా దేవుని సన్నిధిని నేను ఆట ఆడితేనే. ఈయన ఎఫోదును ధరించుకున్నారు, బలులు అర్పిస్తూ ఉన్నారు. 6 అడుగులు సాగగానే
బలులు. మందసాన్ని యాజకులు మోస్తున్నారు మోతకర్రలతో. ఎక్కడైనా స్టాప్ జరిగిందా? ఎక్కడైనా ఆపేశాడు దేవుడు? దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు క్రమమైనటువంటి ఆరాధన, ఆత్మతో సత్యముతో కూడినటువంటి ఆరాధన. ఏ ఆరాధన దేవుడికి ఇష్టం? నువ్వు అక్రమంతో గంతులేస్తే దేవుడికి ఇష్టమా? అక్రమంతో ఎగిరితే దేవుడికి ఇష్టమా? అక్రమముతో పాట పాడితే దేవుడికి ఇష్టమా? క్రమముతో నువ్వు ఏది చేసినా దేవుడికి ఇష్టమే. క్రమముతో. దావీదుకి ఎగిరే అలవాటు ఉంది దేవుడి సన్నిధిలో. దేవుణ్ణి చూసుకుంటూ మాత్రమే ఎగిరే అనుభవం ఉంది, గంతులు వేసే అనుభవం ఉంది, సంభ్రమం చేసే అనుభవం ఉంది, మహోత్సవం చేసే అనుభవం ఉంది, తప్పట్లు కొట్టే అనుభవం ఉంది, తాళాలు కొట్టే అనుభవం ఉంది, సితారా వాయించే అనుభవం ఉంది, మైమరిచిపోయే అనుభవం ఉంది. మైమరిచిపోయిన వాడు పక్కోళ్ళను చూడగలుగుతాడా? మైమరిచిపోయినోడు నా పక్కోళ్ళు డ్యాన్స్ వేస్తున్నారో ఇట్లేదో, వెయ్యకపోతే నేనే ఇంతాను రెండు రోయ్ అంటారా? ఇలా చెప్తుంటేనండి అందరు ఇలా ఉండరు సుమా. కానీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే దావీదంత టోడికే గ్రహింపు లేదు, కానీ తర్వాత గ్రహించుకున్నాడు లేదా? ధన్యుడయ్యాడు. ఇప్పుడు దేవునికి ఇంపు. మాలాంటి వాళ్ళు అందరూ నెత్తి కొట్టుకుని నోరు కొట్టుకుని ఇది అక్రమం అని ఎందుకంటాం అండి? అలాగైతే నేను నాట్యం ఆడితే దేవుని స్తుతించడం తప్పని చెప్పాను. నాట్యం ఆడితే స్తుతించడం, ఎగురితే స్తుతించడం. మరి నేను ఎగిరాను ఇక్కడ, మీరు చూసారు లేదా ఉపవాస ప్రార్థనలో? అంతేగాని అందరూ ఎగురుతున్నారు లేదా? నాతో పాటు రండి, ఎగరండి. దావీదు ఆట దావీదు ఇష్టం, దావీదు ఆరాధన దావీదు ఇష్టం. ఎవరి ఆరాధన వాళ్ళ ఇష్టం. చక్కగా హృదయాంతరంగాలతో తెరిచి దేవుణ్ణి స్తుతించడం క్రమంగా ఆత్మతో సత్యంతో నేర్పు, బాగుపడతారు. నువ్వు ఎగరడాలు నేర్పుతున్నావు, సంఘంలో లవ్లు ఎక్కువైపోతున్నాయి. ఇలాగ అంటున్నందుకు బాధ. మరి ఏం చేయను? నా నోటితో ఇలాంటి మాటలు మాట్లాడవలసి వస్తుంది. నాకు అసలు ఇష్టం ఉండదు ఇలాంటి మాటలు, కానీ మాటలాడవలసి వస్తుంది. నేనే దావీదు తర్వాత దావీదుని, నేనే దావీదు తర్వాత సర్లే నువ్వు దావీదులా ఫీల్ అయిపోతున్నావు. ఇప్పుడు చెప్పు, దావీదు ఈ క్యాండిడేట్ ఇక్కడ ఎలాగున్నాడు? నువ్వు అలాగున్నావు అంతే. ఈ దావీదులా ఉండకో, ఈ దావీదులాగా ఉండు. గ్రహించుకో. అభిషక్తులు చెప్తున్నప్పుడు గ్రహించుకో, ఆత్మీయులు చెప్తున్నప్పుడు గ్రహించుకో, ఆత్మ చేత నడిపింపబడుతున్న వాళ్ళు చెప్తున్నప్పుడు గ్రహించుకో. అంతేగాని వీళ్ళకి ఏ గ్రహింపు ఉండదు తెలుసా? ఎలా అంటారు తెలుసా? ఇక్కడ ఓ మాట పట్టుకొచ్చాడు, సైతానుగాడు వక్రీకరించి నడిపించొచ్చాళ్ళని. ఎలాగో తెలుసా? ఇక్కడ ఒక మాట రాయబడింది ఏంటంటే, యెహోవా మందస్సము 16 యెహోవా మందస్సము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెకు మేకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనస్సులో అతని హీనపరిచెను. ఇప్పుడే వాళ్ళు ఎలా తిప్పొచ్చు? మీకు ఇంకా అర్థం కాలేదు. వాళ్ళు ఎలా తిప్పొచ్చో తెలుసా? మేము ఆరాధన చేస్తుంటేనండి, తుమ్ము దులుపుతుంటేనండి, విజిల్స్ వేస్తుంటేనండి, కేకలు వేస్తుంటేనండి, మైమరిచిపోతుంటేనండి కొంతమంది దైవజనులు మమ్మల్ని ఆపో అంటున్నారండి. మేము ఆపం, మేము ఊపుతాం అని మేము ఊగుతున్నామండి. నేను కూడా చెప్తున్నాను, ఇక్కడ దావీదు అక్రమంలో ఉన్నాడా క్రమంలో ఉన్నాడా? క్రమముగా ఆరాధిస్తున్నాడు, ఎగురుతున్నాడు, గంతులేస్తున్నాడు. ఇక్కడ ఈమె ఏ ఉద్దేశంతో అందే నిన్ను? నువ్వు రాజువు, నువ్వు డిగ్నిఫైడ్ పర్సన్వు, నీ రాజరికానికి తగినట్టుగా నువ్వు ఉండకుండా దేవుడు సన్నిధి అయితే అంటే గొప్ప, నువ్వు గొప్పగా ఉండడం నేర్చుకో. దేవుడి సన్నిధిలో నువ్వు తగ్గించుకోవడం ఏంటి అందే. కానీ ఈరోజు నా దేవుడి సన్నిధిలో నువ్వు తగ్గించుకోవడం ఏంటి బాబా అంటలేదు నిన్ను. దేవుడి సన్నిధిలో నీ అక్రమం ఏంటి? దేవుడి సన్నిధిలో ఆళ్ళ నీళ్ళు తీసుకొచ్చి ఊపుతావేంటి నువ్వు? దేవుని సన్నిధిలో ఆళ్ళు ఎగురుతుంటే వాళ్ళకంటే ఎక్కువగా ఎగరడం ఏంటి? దేవుడి సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఎగిరే పరిస్థితి నీలో లేనప్పుడు నువ్వు అక్రమే కదా. ఆక్రమాన్ని ఆత్మ సంబంధమైన వాళ్ళు, ఆత్మతో నడిపింపబడిన వాళ్ళు స్టాప్ అంటున్నారు. నువ్వేమో ఇంకెగిరేస్తున్నావు. నీకు నిన్న ఆత్మతో సత్యముతో ఎగిరివాడు అయితే
కొద్దు కాకపోతే కొద్ది అయినా దేవుని ఆత్మతో నడిపింపబడినోడు చెప్పినప్పుడు నువ్వు గ్రహించుకుంటావు. నువ్వు దావీదు బాపతో కాదు, దావీదు గ్రహించుకున్నాడు. ఇక్కడ తెలుసా, నువ్వేమనుకుంటున్నావు? కెట్టక, ఎగరలేక, మాతో నాలా పాడలేక, హైపిచ్చి తీలేక, నీకంటే ఎక్కువగా పాడగలిగేటువంటి కృప పరిస్థితులు దేవుడిచ్చినను అక్రమము చేయక క్రమములో దేవుడు సంతోషపెట్టేటువంటి వారు కోకొల్లలు ఉన్నారు. నువ్వేంటి గొప్ప? చెప్పుతుంటే వింటే బాగుపడతావు, లేకపోతే బాగు ఒగు లేకుండా అయిపోతావు, కృపను కోల్పోతావు. స్టాప్ చేయిస్తాడు దేవుడు, తెలుసండి. మీకు అర్థమైందా? ఇక్కడ దైవజనులు అక్రమంగా ఉన్న ఆరాధికులతో చెప్పుతున్న మాటకి దీనికి పొంతం లేదు. కానీ తగుదునమ్మని మాట ఆ రోజున మేకాలు కూడా హీనపరిచింది, మమ్మల్ని కూడా ఆ రోజు మేకాలు దేవుణ్ణి తక్కువ చేసింది, ఈ రోజున దేవుణ్ణి తక్కువ చేయట్లే. నువ్వు దేవుడు ఎదుట సరైన విధానంలో లేవు, మార్చుకుని ఆరాధన చేస్తే ఇంకా దేవుడు సంతోషిస్తాడని సలహా ఇస్తున్నారు. దీనికి దానికి పెట్టగల ఇంకో కలిపి చెరుపుడు బోధకుడు అయిపోతావు చేస్తా. ఎవరు చేస్తారు కలిపి చెరుపుడు బోధలు? సైతం ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళు నిజమైనటువంటి ఆరాధికులు. నిజంగా దావీదు నిజమైన ఆరాధికుడే. అక్రమం జరిగినప్పుడు దేవుడే హెచ్చరికను విడుదల చేసినప్పుడు సెటరైట్ అయిపోయాడు. కానీ నువ్వు సెటరైట్ అవ్వట్లేదంటే ముందు నుంచి ఆత్మతో సత్యముతో నడవట్లేదు, నువ్వు అక్రమం జరుగుతుంది. నువ్వు సెటరైట్ అయిపోవడానికి నిన్ను వాడు అందంగా నడిపిస్తాడా? నీకు ఈ వాక్యం గుర్తు చేస్తాడు, ఖచ్చితంగా గుర్తు చేస్తాడు. వాళ్ళు ఎగరలేక, వాళ్ళు మాతో పాడలేక, మా అంత బిగ్గరగా హిచ్చైన స్వరాలతో దేవుని దూతల్లాగా ఆరాధించలేక స్టాప్ చేయండి అన్నారు. నేను స్టాప్ చేయండి అంటే అది కాదు, నీలో ఉన్న అక్రమాన్ని స్టాప్ చేయి అంటున్నారు వాళ్ళు. గొప్ప గొప్ప సేవకులు ఇలాంటి వాళ్ళ మధ్యలోకి వెళ్ళడం నాకు తెలుసు. చాలామంది ఇలాంటి వాళ్ళని మా ఎదురుగుండా గద్దించారు, ఇది మానుకోండి, ఇది మానుకోండి, ఇది కాదు ఆరాధన అన్నారు. కానీ దేవుడు సుస్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఏది ఆరాధన? ఆత్మతో సత్యముతో ఆరాధించేది ఆరాధన. దావీదు వలె ఆరాధించేది ఆరాధన. దావీదు ఒకప్పుడు అక్రమంగా ఆరాధించాడు, తనకే తెలీదు. యెహోవా సన్నిధినే నాట్యమాడాడు, కానీ ఇక్కడ జరిగిన అక్రమాన్ని బట్టి దేవుడు సంతోషించలేకపోయాడు, ఆరాధన బట్టి. కానీ అక్రమాన్ని తీసుకున్న తర్వాత ఆ ఆరాధన, అదే అక్రమం ఎప్పుడైతే తొలగి క్రమం వచ్చిందో దేవుడికి ఇంపైన ఆరాధన అయింది. ఈరోజు నా ప్రియ దేవుని సంఘం అని ఆరాధన ఎలా ఉంది? దేవుడు మహా ఉచితమైన కృపములో మనం ఆత్మతో సత్యముతో ఆరాధించగలుగుతున్నాం. నేను అనేది ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే ఇదని కాదు. కేకలు వేసిన, గంతులు వేసిన, ప్రభువును మాత్రమే చూస్తూ క్రమంగా ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే దేవుని గొప్ప ఆరాధన. అంతేగాని మేము బిగ్గరగా అరుస్తూ దేవుణ్ణి స్తుతించండి, పదజాలతో స్తుతించండి, గంతులు వేస్తే ఆరాధించండి అనడానికి వ్యతిరేకులం కాదు. అక్రమముతో చేసే వాళ్ళకు వ్యతిరేకులం. ఏం నేర్పుతున్నావు నువ్వు అక్రమంతో ఆరాధన 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 అన్నావు. ఆ అక్రమంతో మ్యూజిక్ ఇచ్చేటువంటి వ్యక్తి అందులో ఉన్న అక్కనే ఎత్తుకెళ్ళిపోయాడు, ఇప్పటికీ రాలేదు ఇంటికి. అందుకే క్రమము చాలా ప్రాముఖ్యం. దేవుడు అక్రమంగా ఆరాధన చేస్తే దేవుడికి అంగీకారం ఉండదు, కానీ కోపం రగిలిపోద్దంట. ఈ రోజున మనం కూడా క్రమముగా ఆరాధించగలిగినటువంటి అనుభవంలో ఉన్నాం. ఇక ముందు ఉందుముగాక. క్రమం అంటే ఏంటి? మన బ్రతుకుల్లో దేవుని వాక్యానికి విరోధమైన స్వభావం పెట్టుకుని, మన బ్రతుకుల్లో దేవుని వాక్యానికి విరోధమైన మాటలు, మన బ్రతుకుల్లో దేవుని వాక్యములకు విరోధమైనటువంటి చేష్టలు, అననుకూలమైనటువంటి పరిస్థితులు, దేవుని వాక్యానికి విరోధమైన స్థితిగతులు పెట్టుకుని దేవానికి స్తోత్రం అంటే దేవుడికి రగిలిపోద్ది. నన్నా జీవన సాగుతురవదు, నన్నా బలదిందాలంటే నోరు ముయ్యి అంటాడు దేవుడు. అక్కడ స్టాప్ చేసాడు, నువ్వు ఇంకా ఆరాధన చేయకుండా స్టాప్ చేసేస్తాడు నేను. దేవుడితో పెట్టుకోద్దు, జాగ్రత్త సుమా, ఆయన కోపము త్వరగా రగులుకుంటుంది. కరుణామయుడిని చూపిస్తున్నారు చాలామంది, కానీ ఆయన ఎవరో కోపమయుడు, ఆయన కోపము త్వరగా రగులుకును.
మన ప్రాణాత్మ దేహాలు దేవునితో మమేకమైపోగలగాలి. మనం ఆయనకు సొంతమైపోవాలి, మిళితమైపోవాలి. ఆయన మనం ఏకమైపోవాలి. ఆయనలో ఉన్న ఆత్మ మనలో ఉండగలగాలి. ఆయన మన ఆరాధనకు తన్మయము చెందగలగాలి, దరువేయగలగాలి. అతీత కార్యాలు దివి నుండి భూమికి దిగి రావాలి. అంధకార శక్తులు దునుమాడబడగలగాలి. చీకటి శక్తులు నిర్మూలమైపోవాలి. అపవిత్రాత్మలకు వెన్నులో వణుకు పుట్టగలగాలి. అతీతమైన అద్భుతమైన ఘనకార్యములు దేవుడు మన పక్షముగా చేయ పూనుకోగలగాలి. హల్లెలూయా. ఆరాధన అంటే మాటల పరలోక రాజ్యముల ఆరాధన ఈ రోజున ఆగిందండి. పరలోక రాజ్యములో అటువంటి అనుభవంలో ఉన్నవాడిని నెట్టిబాడేశాడు దేవుడు. కానీ ఆరాధన ఆగలేదు. ఆరాధించేవాడే లూసిఫర్, తెలుసా మీకు? గాన ప్రతిగానాలతో ఆరాధించే వాళ్ళ తేడా వచ్చిందంటే ఆరాధన ఆపలేదు, వాడిని గెట్టేశాడు. ఈ రోజున మందిరంలో కూడా చెప్తున్నాను, వ్యక్తిగతంగా ఎవరైనా అక్రమమైనటువంటి ఆరాధన చేస్తే దేవుడు ఈ ఆరాధన ఆపడు. ఎందుకంటే దైవజనులు ఏ ఆత్మతో ఉన్నారో, ఏ ఆకాంక్షతో ఉన్నారో, ఏ తృష్ణతో ఉన్నారో దేవుడు తెలుసు. కానీ ఆ లూసిఫర్ని గెంటిపాడేసినట్టు గెంటిపాడేస్తాడంతే. ఇదొక కోణం. వింటున్న వాళ్ళకి చాలా ధీటుగాను, ఇది ధర్మశాస్త్ర కాలమా అన్నట్టుగాను అనిపిస్తుందేమో. దేవుడు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలే, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. భూమి ఆకాశాలు గతించిపోయిన దేవుడు వాక్యం మారదంతే. దేవునికి మహిమ కలుగునుగా. చాలా జాగ్రత్తగా ఆరాధించాలి. ఆరాధిస్తున్నాం. ఆరాధన అనేది చాలా ప్రత్యేకమైనది. మీరు కూడా మీ పిల్లలతో చెప్పుకోండి. మీరు దాహం అనుకుని కష్టపడి వెళ్ళిపోతున్నారేమో, బాటిల్స్ స్కూల్కి పంపిస్తారు కదా, ఆ బాటిల్ పెట్టి తీసుకురండి. ఆరాధన చాలా ప్రాముఖ్యం. సమాజంగా కూడుకొని ఆరాధించేటువంటి స్థలం అది. అక్రమం అనేది దేవుడు సహించడు, క్రమాన్ని దేవుడు కోరుకుంటాడు. మనం అనుకుంటాం అదృశ్య లోకంలో ఏవేవో జరిగిపోతూ ఉంటాయి క్రమమైన ఆరాధన జరగకపోతే. తెలుసా, క్రమంగా ఉండకపోతే దేవుడు ఉగ్రత దిగొస్తుంది. అందుకని చాలా క్రమంగా ఉండగలగాలి. అద్భుతంగా దేవుని ఎదుట వాక్యానుసారంగా ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి అనుభవాలు వ్యవహరించగలగాలి. అప్పుడు దేవునికి సంతోషం కలుగుద్ది, దేవుని ప్రసన్నత తాండవిస్తుంది. ఇక్కడ ఎవరైనా డిస్టర్బ్ చేశారా ముందు మనం ఆరాధన చేసినప్పుడు? అందుకే కదండి దేవుని ప్రసన్నత అల్లల్లాడింది, ఇప్పటికీ మన మధ్యలో ఉంది. దేవుణ్ణి గౌరవించాలి, ఆయన ఘనపరచాలి. ఒక కోణములు ఆయన ఘనపరిచి ఉన్న వాడిని దేవుడు ఘనపరుస్తాడు. హల్లెలూయా. వాక్యాన్ని వక్రీకరించి చెప్పాలంటే చాలా ఉంటాయి, అది మనకు దూరం అవునుగాక. వక్రీకరించి చెప్పేవాడు సైతానుగాడు. వీళ్ళందరినీ కూడా ఇలాగ ఎవరైనా చెప్పారనుకో, ఇప్పుడు తప్పమ్మా, ఇలాగ ఉండకూడదు, చాలా అద్భుతంగా ఆరాధన చెయ్యాలి, ఇది దేవుడికి అంగీకారం కాదనుకో, ఈ వాక్యం భూతద్దంలో చూపించేస్తాడు. ఈ వాక్యం ఇక్కడ రాయబడింది కరెక్ట్, కానీ ధ్యానం వేరు. ఆమె దేవుణ్ణి తక్కువ చేస్తూ తన భర్తను ఎక్కువగా ఉండమంటుంది. అక్కడ తన భర్త అన్నాడు, నాకు ఈ స్థానాన్ని ఇచ్చిన దేవుడే, నన్నన్నా తగ్గించుకుంటాను కానీ నా దేవుడిని తగ్గించను, నా దేవుని నన్ను నేనే తగ్గించుకుంటానని భార్యతో చెప్పాడు. ఇది ఆ సిచ్యువేషన్. అంతేగాని నిన్ను చూడలేక నీకు ఘనత ఎక్కువైపోతుంది, మెప్పు ఎక్కువైపోతుంది, వెనక్కలాగేయాలి అన్నవాళ్ళు కాదు. ఆత్మతో నింపబడిన వాళ్ళు. నువ్వు బాగుపడితే ఎంతమందినో బాగు చేస్తావు, నిన్ను బట్టి ఎంతోమంది లాగబడతారని బుద్ధి చెప్తున్నారు నీకు. ఇక్కడ ఏం జరిగిందండి? అక్రమం జరిగింది కాబట్టి దేవుడు ఆ ఆరాధనను ఆపివేశాడు, నిలిపివేశాడు. తర్వాత దావీదు గ్రహించుకున్నాడు కాబట్టి నాట్యం మారలే, తంతి వాయిద్యాలు మారలే, అక్కడున్న ప్రజలు మారలే, అక్రమము క్రమమయ్యింది. అందుకే ఎక్కడైనా మీకు ఫుల్ స్టాప్ ఏమైనా పడిందండి ఆరాధనకి? అద్భుతంగా మందసం అక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. ఉద్దేశ్యాలన్నీ కూడా సఫలపరచబడ్డాయి. మొదట అతని ఉద్దేశ్యాలు ఆటంకపరచబడ్డాయి, ఎందుకంటే అక్రమం కనుక. ఇప్పుడు క్రమమైనటువంటి విధానములో మందస్సాన్ని తీసుకువెళుతున్నాడు కాబట్టి మందస్సము తన పురమునకు తీసుకుని వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశాన్ని దేవుడు తోడయుండి సంతోషిస్తూ వీళ్ళ ఆరాధనలో పురములోనికి వచ్చి నివాసం చేస్తున్నాడు. ఎవరో? సర్వలోకనాథుడు అనబడేటువంటి సైన్యములకు అధిపతియగు యెహోవా. హల్లెలూయా. నీ దేవుడు కూడా నీలో నివాసం చేయాలంటే
నీవు ఆత్మతో సత్యముతో ఆరాధించే అనుభవంలో ఉన్నావంటే నీ దేవుడు ఆత్మ నీలో నివసిస్తుంది. హల్లెలూయా. అప్పుడు ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించగలుగుతారు. హల్లెలూయా. దావీదు పురములో నివాసము చేస్తుంది. దావీదుకు ఉద్దేశం ఉంది మందసాన్ని నా పురములోకి తీసుకు తెచ్చుకోవాలని. కానీ అక్రమం వలన దేవుడు రావడానికి ఇష్టపడలే. ఎప్పుడైతే తను సరి చేసుకుని క్రమంగా మందసాన్ని తెచ్చుకున్నాడో సాధారణంగా వచ్చేసి నివసిస్తున్నాడు దావీదు పురంలో. ఈ రోజున నీ హృదయంలో దేవుడు నివసించాలంటే సరైనటువంటి క్రమమైన ఆత్మతో సత్యముతో కూడిన ఆరాధన నువ్వు చేయగలగాలి. హల్లెలూయా. నన్ను మీరు అర్థం చేసుకోవాలి దయచేసి. ఎందుకంటే మీరు నా ఆత్మీయ బిడ్డలో. నేనేంటో నా ఆత్మీయత ఏంటో దైవజనుల గురించి మాట్లాడట్లేదు. నేను వాక్యం చెప్తున్న నా గురించి నేను మాట్లాడుతున్నాను. నా మాటలు కొన్నిసార్లు మీకు గాయం కలిగించవచ్చు. కానీ నేను యాక్చువల్గా మిమ్మల్ని గాయపరచాలని కంకణం కట్టుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకుని రాను. అది నా బ్రతుకులో లేదు. నన్ను మీరు అర్థం చేసుకోవాలి దయచేసి. ఎందుకంటే మీరు నా ఆత్మీయ బిడ్డలో. నేనేంటో నా ఆత్మీయత ఏంటో దైవజనుల గురించి మాట్లాడట్లేదు. నేను వాక్యం చెప్తున్న నా గురించి నేను మాట్లాడుతున్నాను. నా మాటలు కొన్నిసార్లు మీకు గాయం కలిగించవచ్చు. కానీ నేను యాక్చువల్గా మిమ్మల్ని గాయపరచాలని కంకణం కట్టుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకుని రాను. అది నా బ్రతుకులో లేదు. దేవుడు అట్టి దుస్థితి నాకు ఇవ్వలేదు. దేవుని స్తుతి కలుగుగాక. ఒకే ఒక విషయం చెప్తాను, నన్ను మీరు అర్థం చేసుకోండి. ఒకే ఒక విషయం చెప్తాను. మీకు నలతగా ఉందనుకో, మీకు ఒంట్లో బాగోలేదనుకో, డాక్టర్ సూదేస్తాడని తెలుసు, గుచ్చుతాడని తెలుసు, అది మీకు బాధపడద్దని తెలుసు, లేదా సెలైన్ వేస్తాడని తెలుసు, అంతకీ బాగలేదంటే ఏ ఆపరేషన్ చేస్తాడని తెలుసు. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఉర్రోతలు ఊగుతారు, డబ్బులు పట్టుకుని మరి, లేకపోతే అప్పో సప్పో చేసుకుని మరి ఉర్రోతలే. ఏ అంటే తొందరగా తగ్గిపోవాలి బాబోయ్, తొందరగా మానిపోవాలి బాబోయ్. ఏ డాక్టర్ గారు సేమే పెడతాడా? మరి డాక్టర్ గారు చేత గుచ్చుకోవడానికి మరి వెళ్ళిపోతున్నావు. డాక్టర్ గారు సూత్తో గుచ్చుతాడని తెలిసి వెళ్ళిపోతున్నావు. అసలు నిజంగా నువ్వు గుచ్చితేనే తగ్గుతుందని తెలిసి ఒక ఇంజక్షన్ పొడుచుకుని వచ్చేస్తానని వెళ్ళిపోతున్నావు. అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం నీకు అంత తీయగా ఉంది. కానీ దైవజనుల్లో నుండి ఒక కఠినమైన మాట రాగానే కసక్కను గుచ్చుకుంటే ఆ సూది భరించగలుగుతాం కానండి ఈ సూది భరించలేం. ఒక్కడ చెప్పనా, ఆ సూది తాత్కాలికమైనటువంటి స్వస్థత నీకు ఇస్తుందేమో, ఈ సూది శాశ్వతమైనటువంటి స్వస్థత, నిత్య రాజ్యానికి చేర్చగలిగేటువంటి అద్భుతమైన స్వస్థతను ఈ సూది నీకు ఇస్తుంది. అందుకే పాప రోగం అని పోల్చాడు. పాప రోగానికి మందు వాక్యమే. ఏ వాక్యం? గద్దింపు వాక్యం. దావీదుకి పాప రోగం పుట్టేసింది. నాతానుని గద్దింపు వాక్యముతో పంపాడు కాబట్టే, పొడిపించుకున్నాడు కాబట్టి బాగుపడ్డాడు. నేటి వరకు మనకి మహిమార్థంగా దేవునికి మనకి ఆశీర్వాదకరంగా నిలబడిపోయాడు. నాకు బయలుపరచబడుతున్నాయి కొన్ని విషయాలు. నేను వాక్యం చెప్తున్నప్పుడు మీ హృదయాలు గుచ్చుకుంటున్నప్పుడు కొందరు, అందరు కాదు, కొందరు నా ముఖమును చూడడానికి కూడా ఇష్టపడట్లే. నిజం, ప్రభువు నాకు బయలుపరిచినది తప్ప ఆయన ఎదుటి ఇప్పుడే కదా నేను చనిపోయేంత వరకు దేవుడిని మాటను శిరస్స వహించడానికి నేను పాదాల మీద పడి 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 బ్రతకడానికి ఇష్టపడతాను. నాకు తెలుసు మనుష్యులు నా ముఖమును చూడడానికి ఇష్టపడట్లేదు, నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు. ఒకవేళ నేను మాట్లాడాలనుకున్న ముఖం చాటేసుకునేలాగా ఫీల్ అవుతున్నారు. కానీ ఒక్కడ చెప్తున్నా, దేవుడు చేత నడిపింపబడుతున్న దానను నేను మనుష్యులను సంతోషపెట్టితేనా నేను శాపగ్రస్తురాలనగుదునుగాక. నేను ఎన్నటికీ నా దేవుడిని సంతోషపెడతాను. ఎవరు ఎలా ఉన్నా డోంట్ కేర్. ఒకటి, ఎవరో కూడా నన్ను తిట్టుకోండి, నన్ను తుమ్ముకోండి, నాతో మాట్లాడుకోండి, నన్ను ఇష్టపడకండి అని ఎవ్వరికి ఉద్దేశాలు ఉండవండి. ప్రతి ఒక్కరికి కూడా అందరికీ మంచిదానిలో ఉండాలి, అందరూ నన్ను ప్రేమించాలి, అందరికీ భరోసాగా ఉండాలని అనుకుంటాను. కానీ నా ద్వారా కఠినమైనటువంటి ఉపదేశాలను దేవుడు విత్తుతున్నప్పుడు ఆ ఉపదేశాలను స్వీకరించలేక, గద్దింపును స్వీకరించలేక
హృదయాల్లో నా మీద కొంత అయిష్టాన్ని కలిగినటువంటి ప్రజలు ఉన్నారు. ఇప్పుడైనా ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాట చెప్తున్నప్పుడైనా కరిగి దేవుని వైపుకి తిరిగితే బాగుపడతారని చెప్తున్నాను. హల్లెలూయా. అందరికీ ఒక్కటే ఇవ్వరండి దేవుడు, అందరికీ ఒకే ఉపదేశం ఇవ్వరు, అందరికి ఒకే విధానం ఇవ్వరు. సమూయేలు విధానం వేరు, ఏలియా విధానం వేరు. ఏలియా పాళ్ళలో 2 పాళ్ళ అభిషేకం ఇచ్చినను ఎలీషా విధానం వేరు. అందరూ ఒకటి కాదండి. ఇర్మియాని దేవుడు గద్దించడానికే ఏర్పాటు చేసుకున్నాడు. ఇర్మియాని దేవుడు గద్దించడానికే ఏర్పాటు చేసుకున్నాడు. గద్దింపు లేకపోతే ఏమవ్వలేరు, సరిచేయబడలేరు. అదే గద్దింపు కానీ దావీదుకు లేకపోతే బాగుపడి ఉండేవాడు కాదు. అదే గద్దింపు ఎస్తేరుకు లేకపోతే అసలు ఎస్తేరు ఎందుకు రాణి అయింది ఆమెకు తెలిసి ఉండేది కాదు. ఇక్కడ కూడా దేవాది దేవుడు భ్రమలో బ్రతుకుతున్నటువంటి దావీదు యొక్క నాట్యాన్ని ఆపడానికి దేవుడు కోపం దిగి వచ్చి ఉండకపోతే ఎన్నటికీ దావీదు అక్రమంలో నుండిపోదుడు. అందుకని దేవుడు మనం ఆశీర్వాదదాయకమైన మాట లేదా దీవెనకరమైనటువంటి మాట, ఒక ప్రవచనం, ఒక ఆదరణకరమైన మాట కంటే అధికంగా నువ్వు 2 గద్దింపు కొరకు ప్రోకులాడండి. నువ్వు ఎప్పుడైతే గద్దింపును స్వీకరిస్తావో నువ్వు అనుకో, నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు దేవుని ఎదుట. నువ్వు ఇంకా దేవునికి ప్రియమైన పిల్లగా, ఇంకా దేవునికి ఉదక స్నానము చేత వాక్యమనే పాల వలన, నిర్మలమైనటువంటి వాక్యమైన పాల వలన నీవు నిర్మలత్వాన్ని సంతరించుకోవడానికి దేవుడు ఆ గద్దింపు మాటలు నాకు ఇవ్వాలని కోరుకున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు నిత్య రాజ్య మహిమలో మామూలు స్థానం కాదు, ఉన్నత స్థానంలో నిలబడడానికి సంకేతం అవుద్ది. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు చూడండి అమ్మా, దావీదు క్రమపరచబడగలిగాడు. అందరి గురించి నేను మాట్లాడలే. ఈ రోజుల్లో చాలామంది దావీదు మొదటి అనుభవంలో ఉన్నారు. ఆరాధించేటువంటి అనుభవం దేవుడిచ్చిందే. ఎందుకు ఇచ్చాడు? నా బిడ్డ, నా ప్రియుడా, నన్ను ఆరాధించు, నువ్వు ఆరాధిస్తే నేను తన్మయం ఉంటా. కానీ సాతానుడు దేవుడు యొక్క ఉద్దేశాలను తారుమారు చేయడానికి దేవుడి చేతే ఆరాధికుడికి ఏర్పాటు చేయబడినటువంటి వాడిని అక్రమానికి నరిపి దేవుడు తన్మయం పొందడం కాదు కదా, ఒక మనిషి చావుకి అక్కడ కారణమైపోయింది. నువ్వు ఆరాధిస్తున్నటువంటి ఆరాధన నాకు వెక్కసమని ఆపు చేయడానికి కారణం అయిపోయింది. ఈ రోజుల్లో చాలామంది అండి దైవవాక్యాన్ని బట్టి సరి చేసుకోగలగాలి. అభిషక్తులు ఆత్మీయులు చెప్తున్నప్పుడు ఎవ్వరూ కూడా తేలికగా తీసుకోకూడదు. దేవుడు వాళ్ళతో పిచ్చాపాటి కబుర్లు మాట్లాడతాడండి. వేరే తలంపులు వచ్చాయంటే సైతానుగడి క్రియ, వేరే ఆలోచనలు వచ్చాయంటే సైతానుగడి క్రియ. నీకు అనుకూలమైనటువంటి వాక్యాలు నీకు కనబడుతున్నాయంటే గద్దింపును స్వీకరించకుండా సైతానుగాడి యొక్క కుట్ర, వంచన, కపటం, పన్నాగం ఇది నేను ఎక్కడ తీసుకెళ్ళిపోద్ది? నాశనానికి. గ్రహింపే గనక తెచ్చుకుని ఉండకపోతే దేవాది దేవుని యొక్క మందస్సము దావీదు అనుకున్నట్టుగా పురంలోనికి రాదు. ఈ రోజున అక్రమముగా దేవుని ఆరాధిస్తున్నటువంటి అనుభవాల్లో ఉన్న వాళ్ళకి ఎప్పటికీ కూడా దేవుడు వాళ్ళ హృదయంలో నివాసం చేయడు, భ్రమ మాత్రమే. ఎప్పుడు కూడా అలాంటి ఆరాధనలు మీరు ఎంకరేజ్ చేయొద్దు. వాళ్ళు ఎగురుతున్నారు కదా, మనం ఎగరట్లేదు, వాళ్ళు చేస్తున్నారు కదా. నేను చూస్తున్నానండి చాలామందిని, వీళ్ళు ఎగురుతుంటే అంతకంటే ఎక్కువగా ఎగరడం, కేకలేడు. ఒక్కసారి చెప్పు, ఆ మ్యూజిషియన్స్ ఆ మ్యూజిక్ అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైనా నువ్వు హృదయాంతరంగాలతో రహస్యంగా 4 గోడల మధ్యలో దేవుడిని ఆరాధించావా? జనాలు లేకపోతే అంత ఎగురు వస్తుందా నీకు? జనాలు లేకపోతే అంత ఎగురు వస్తుందా? కొంతమంది జనాలను చూసి పెచ్చిపోయి రెచ్చిపోయి ఎగరడాన్ని చూస్తున్నాను నేను. రండి రండి అని వాళ్ళతో ఎగిరించడాన్ని చూస్తున్నాను. వీళ్ళు ఎగురుతుంటే యవనస్తులు అందరూ కూడా ఒకరి మొక్కలు ఒకరు చూసుకుని ఎకైకల పక్కపక్కలతో ఒకరినొకరు అక్కడ ఎక్కడ ఉంటాడండి దేవుడు అసలు? దేవుడు వెకిలిని అర్థం చేసుకోలేడా? తింగరోడా దేవుడు? తింగరా దేవుడు? అజ్ఞాన, అవివేక, మందమత నేనా? లేకపోతే అర్థం చేసుకోపోవడానికి మనుష్యులు కాదండి ఆయన, అతీతుడైన దేవుడండి. నీ తలంపు పుట్టకు మునిపే నిన్ను ఎరిగిన దేవుడు. నీ తలంపు ఎలా ఉందో, నీ ఊహ ఎలా ఉందో, నీ ఉద్దేశం ఎలా ఉందో, నీ ఆట ఎవరి కోసం ఆడుతున్నావో అక్కడ
అక్రమము జరిగితే దేవుడికి అంగీకారమా? నీ ఆట ఎవరి కోసం ఆడుతున్నా? అమ్మాయిలు అబ్బాయిలు ఎగురుతుంటే ఒకరినొకరు ఇలాగ జబ్బలు జరుచుకుని, అమ్మాయిలకు అమ్మాయిలు అబ్బాయిలకు అబ్బాయిలు కుర్చీలన్నీ పక్కన పెట్టి దుమ్ము దులిపి ఎలా దులుపుతున్నారు మీరు? ఇలా రౌండ్గా ఉండి ఒకరినొకడు చూసుకుని దులుపుతున్నావు. యేసుని ఇక్కడ చూస్తున్నావు నువ్వు. మనోళ్ళు ఆరాధిస్తారండి. నేను మనోళ్ళు చూస్తాను. ఆరాధన మొదలు పెట్టారంటే వాళ్ళ ఫేసింగ్ అటు ఉండదు. ఆరాధనలో తన్మయం ఉంది, ఎటు తిరుగుతారో వాళ్ళకే తెలియదు. అదండి ఆరాధన అంటే. దావీదు ఎగిరాడు, ఎగరలేదని కాదు, కానీ క్రమపరచబడినటువంటి దావీదు ఎగిరాడు, ఎగరలేదని కాదు, కానీ దేవుని ఎదుట ఆటాడాడు. అక్కడ కూడా రాయబడి ఉంది, దేవుడు డిక్లేర్ చేసి చెప్పాడు, అది అక్రమ ఇది క్రమమునే. ఆరాధన అనేది ఎవరో కూడా అలాంటి వాటికి ఏమవ్వకూడదండి. ఈ రోజున యువత కూడా దానినే ఇష్టపడుతుందండి. ఆత్మతో సత్యముతో ఆరాధన, ఇందాక చెప్పాను కదా, ఆత్మతో సత్యముతో అయితే నువ్వు అస్సలు కాళ్ళు మీద పొద్దు, కీళ్ళు మీద పొద్దు, చేతుల మీద పొద్దు అను. ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధన అంటే ఇదే అను. నువ్వు ఎగురు బిగ్గరగా స్తుతించు దేవుణ్ణి, అని దేవుణ్ణి మాత్రమే చూస్తూ స్తుతించు. మేము దానికి వ్యతిరేకం కాదు. ఆరాధన అంటే ఏంటో తెలియని వాళ్ళం అసలు కాదు. దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు, ఆయన సన్నిధి దిగొచ్చినప్పుడు ఆ వాతావరణం వేరుగా ఉంటుందండి. హృదయాల్లో సమాధానం వెలుబడి చేద్దాయి. ఒకడు ఊలాగా ఉండడు, తన్మయం పొందుతాడు. ఎందుకంటే ఆ పురములోనికి ఎవరు వస్తున్నారా? మన హృదయాల్లోనికి దేవుడు వస్తున్నాడు. దేవుడు అంటే మామూలు విషయం అండి, అతీతుడండి దేవుడు. నీకు ఇష్టమైన చుట్టాలు ఎవరో వస్తుంటే ఆ పొద్దున్నుంచి పాటలు వచ్చేస్తాయి. నీకు ఇష్టమైన చుట్టాలు ఇప్పుడు కష్టమైపోతున్నారు, వద్దులే కానీ వద్దులే, ఎవరు వచ్చినా కూడా తట్టుకోలేకపోతున్నాం. కానీ పిల్లలు మంగళూరులో, బెంగళూరులో, హైదరాబాద్లో చదువుకుంటున్నారు అనుకోండి, ఉద్యోగం చేసి వాళ్ళు వస్తే ఉంటుందండి మనకి ఇంకెంత ఆనందమో ఆనందం. ఎందుకు నీకు ఆనందం? నీ కొడుకు లేదా నీ కుమార్తె లేదా నీ మనవలు వస్తున్నారని నీకు ఆనందం. ఏమండి, మనిషి వస్తేనే ఒక ఆనందం అయితే దేవుడు వస్తే ఇంకెంత ఆనందం అండి. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. దేవుడు ఎవరు? అతీతుడు. దేవుడు ఎవరండి? అతీత లోకములో ఉన్నవాడు. నీలోనికి వచ్చేస్తుంటే ఎంత ఆనందం అండి. అది పులకించిపోయేటువంటి ఆనందం. కానీ ఈ ఆనందం, నువ్వు ఎగిరే ఆనందమే ఇది. నీకు నీ మట్టుకే నీకు ఇది. నువ్వు ఎగరడానికి ఈ ఆనందం ఎగురు 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 తీసుకెళ్ళిపోతుంది. ఎక్కడికి? ఆ ఎగురులొద్దు మనకి. ఆత్మతో సత్యముతో ఆట ఆడతావా? ఆడు, నీ ఇష్టం. ఆత్మతో సత్యముతో ఆడు దేవుని ఎదుట. నీ డిగ్నిటీని పక్కన పెట్టి ఆడతావా? ఆడు దేవుని ఎదుట ఆడు. ఈ రోజున దేవుని ఎదుట ఆడేవాళ్ళు తక్కువైపోయారు. మనుష్యులు ఎదుట ఆడేవాళ్ళు ఈ బ్యాచ్ ఉంది. వాక్యంలో నిర్గమకాండంలో రండి ఒకసారి. నిర్గమకాండము 32వ అధ్యాయం 5వ వచనం. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరనాడు వారు ఉదయమునే లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలర్పించి, ఓయే ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరా. నేను మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను. ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. కావున నివోరకుండము, నా కోపము వారి మీద మండును. నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. చూడండి అమ్మ, ఇక్కడ జరిగిన సందర్భం మనం చదువుకున్నది ఏంటంటే, అహరోన్ అంట బలిపీఠం కట్టంట రేపు యెహోవాకు పండగ చేస్తామన్నప్పుడు వీళ్ళ బలులను అర్పించేసి పొద్దున్నే లేచంట తినడానికి ఆడడానికి మొదలుపెట్టారంట. అప్పుడంట దేవునికంట ఆనందం కలగలేదంట. ఇందాక మనం ధ్యానం చేసుకున్నాం కదా దావీదు గారి మొదటి నాట్యం యొక్క మొదటి సందర్భంలో, అలాగే ఈయనకి కోపం రగిలిపోయిందంట.
రగిలిపోయి మోసేతో అంటున్నారంట ఆయన, మోసే వీళ్ళని కాల్చేస్తాను. యెహోవా కోపం ఏమవుద్ది? రగులుకున్నదంటే ఏంటి? కాలిపోతాం. మోసే, నేను ఇశ్రాయేలీల్ని కాల్చేస్తాను, నువ్వు పక్క తప్పుకో, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. అంత నిర్ణయం తీసేసుకోవటానికి దేవుడికి ఎంత రగరగపోతే నిర్ణయం తీసుకున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆయన్ని స్తుతించకుండా లేకపోతున్నాను. ఎందుకో తెలుసా? ఎంత అతీతంగా ఉన్నదన్నట్టుగా ప్రభువు ఈ కోణాల్లో నుండి మనతో మాట్లాడడం అద్భుతం అనిపిస్తుంది నాకు. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభువును స్తుతించకుండా లేకపోతున్నాను. నా హృదయం స్తుతులతో మండుతుంది. ప్రభువుకి మహిమండి. మీరు ఏమవుతున్నారో నాకు తెలియదు కానండి, ఇక్కడ నిలుచున్నది నేను కాదండి, నేను గాడిదని మాత్రమే. ఆయన వాక్కు. దేవునికి అంత కోపం ఎందుకు రగిలిందండి? అక్కడ ఉజ్జా చచ్చిపోయాడు. ఇక్కడ ఎంటైర్ ఇశ్రాయేలీలను అందరిని ఏం చేద్దాం అనుకుంటున్నాడు దేవుడు? కాల్చేస్తాను మోసే, కాల్చి పడేస్తాను. దేవుని కోపం రగులుకుంది. ఏం జరిగింది? ఇక్కడ జరగకూడనిది జరిగింది. ఇక ముందు జరగకూడనిదే జరిగింది. ఎప్పుడు జరగకూడదని దేవుడు కోరుకున్నదే జరిగింది. అసలు దేవుడు ఏమని చెప్పారండి? పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఏ రూపమైనను మీరు చేసుకోకూడదు, విగ్రహమైనను చేసుకొనకూడదు, సాగిల పడకూడదు, దానికి మొక్కకూడదు. ఆజ్ఞ, క్రమం, వాక్యం. అది ఏంటమ్మది? వాక్యం, క్రమం. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలీల్ని విడిపించి నడిపించడానికి దేవాది దేవుడు మోషేని ఏర్పాటు చేసుకుని, మోషే ద్వారా అనేకమైన అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలు జరిగించిన తర్వాత వాళ్ళకి దేవుడు అంటే ఏంటో తెలిసింది, మోషే అంటే ఏంటో కూడా తెలిసింది. తెలిసిన తర్వాత మోషే ఒక 40 రోజులు సీనాయి పర్వతం మీదకి వెళ్ళారు. ఉపవాసంతో దేవుని యొద్దకు వెళ్ళారు. ఆజ్ఞలు పలకలతో అప్పుడు ఇవ్వాలనుకున్నారు కానీ ముందు మాత్రం చెప్పేశారు. ఆజ్ఞలు నిర్గమకాండ 20 అధ్యాయంలో చెప్పించేశారు. ఎవరితో? మోషేతో చెప్పించేశారు కదా. అంటే ఆల్రెడీ వాళ్ళకి ఏం తెలుసు? ఆజ్ఞలతోటి వాళ్ళు వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత ఈ సందర్భం వచ్చేటప్పటికి ప్రభువు రమ్మన్నారు, వెళ్ళాడు. ఉపవాసంతో వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి ఈ ఇశ్రాయేలీలు, ఈ మోషే అనబడిన వాడు ఏమాయనో, మమ్మల్ని నడిపించడానికి మాకు ఒక దేవత కావాలి. నూరా తాటిపట్టది. అసలు నిజంగా దేవుడు దేవత గొడవేస్తుంది అన్నాడు కదా నిన్ను. ఆజ్ఞ కదా అది. నువ్వు దేవత అంట పట్టేవిటి? అహరోను నడిపించేలా కనబడతలేదా నీకు? మాకు అహరోను మీద నమ్మకం లేదు, మాకు మోషే మీద నమ్మకం ఉంది. మోషే లేడు కాబట్టి అక్కడ ఒక దేవతన్న మమ్మల్ని నడిపించాలి. దేవుని కోరుకోవట్లేదు వీళ్ళు. బాగా అర్థం చేసుకుందాం జాగ్రత్తగా. మరి ఈ పాస్టర్ గారు ఏం చేశారు? మీరు అహరోను పాస్టర్ గారు ఏం చేశారో అర్జెంటుగా మీ చెవుల్లోనే ఇచ్చేయండి అన్నాడు, అంతే. అసలు ఈ పాస్టర్ గారు ఏం చేయాలి? యాజకుడే నేనా? లేవి గోత్రానికి సంబంధించి మళ్ళీ మొట్టమొదటి యాజకుడిగా చేశాడు ఈయన్ని దేవుడు. అంటే రాళ్ళు ఇచ్చి కూడేస్తారేమో అని భయం. దేవుడు ఏమన్నాడు? మామూలుగా చావు కంటే ఎదురొడ్డి వెళ్ళిపోండి కానీ అక్రమం. మనోళ్ళు అందరూ కూడా చావుకి ఎదురొడ్డి వెళ్ళిపోయారు. అక్రమం మనోళ్ళు. హల్లెలూయా. ఎవరో ఆత్మీయులు. అలాంటిది రాళ్ళు ఇచ్చి కూడేస్తారంటే ఇంక మారు మాట్లాడలేదు. మీరు కొడతారా లేదా చూడలేదు, అసలు ఏ మాటలు వస్తున్నాయో కూడా చూడలేదు. మాకు దేవత కావాలి, మా ముందు నడవడానికి అనగానే మీకు దేవత కావాలా? చెవుల్ని తీసిచ్చేయండి. దాన్ని పోత పోసి చేస్తే దూడ అయింది. దూడ, దానికి వాళ్ళు పెట్టిన పేరు దేవత. ఆ తర్వాత వాళ్ళు పెట్టిన పేరు దేవుడు. ఆ దూడ ఏమైంది? దేవత. ఆ దేవతల్లో పోయి ఏమైంది? దేవుడి స్థానంలోకి వచ్చింది.
దేవుడి స్థానంలోకి వచ్చింది. ఇప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని యొక్క స్థానాన్ని ఎవరికి ఇచ్చారు? దూడకి. వాళ్ళ దృష్టిలో దేవత. ఇంకొంచెం ముందుకెళ్తే దేవుడు. ఇప్పుడు ఐగుప్తు మళ్ళీ వాళ్ళు అలాగ ఉండలేదు. నోటి మాటలతో ఏమన్నారో తెలుసా? పాట, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి మిమ్మును బయటికి తీసుకువచ్చినది ఈ దేవతే, అంటే దూడే. చూడండి, అహరోను ఏం చేశాడు? వాళ్ళు ఆ స్థానములో దేవుడు లేడు. ఇప్పుడు స్థానములో దూడ అనబడే దేవత ఉంది. కానీ పాస్టర్ గారు వైఖరి ఎలా ఉందో తెలుసా? బలిపీఠం కట్టాడంటే ఈయన ఏం కట్టాడు? ఎవరైనా పాస్టర్ గారు. నువ్వు యెహోవా దేవుడు బలిపీఠం కట్టావో లేదు నాకు తెలియదు, కానీ ఎక్కడ చూడలేదు. కానీ నువ్వు ఇక్కడ మాత్రం బలిపీఠం కట్టేశావు. ఏ అంటే కుడేస్తారనుకుని భయం. నీకు భయంతో ఏదైనా చేసేస్తావు. నువ్వైతే విషం ఇచ్చేస్తాను, భయంతో తాగి విషం ఇస్తాను, విషం తాగకపోతే చంపుతాను, భయంతో తాగేస్తావుటి. చెప్పండి అమ్మా. చూడండి, ఈయన ఏం చేశారంటే బలిపీఠం కట్టంట. మళ్ళీ ఈయన డైలాగ్ చూడండి, రేపు యెహోవాకు పండగ ఆచరిద్దాము. యెహోవాక నువ్వు పెట్టింది అక్కడ దూడను కదా, ఓహో నీ భాషలో దేవత కదా, మరి ఇప్పుడు యెహోవాకు పండగ అంటే మా దేవుడు యెహోవాయే, మేము చేసే పనులన్నీ ఇలాగ ఉంటాయి అంతే. అంటే పైకి మేము సేవించేది యేసు ప్రభుని, మా దృష్టిలో మేము చేసే పనులన్నీ దేవతే, విగ్రహమే, దూడే. దానికి ఎవరు కోఆపరేట్ చేశారు మీకు? మా పాస్టర్ గారే. ఎవరు కోఆపరేట్ చేశారు? మా పాస్టర్ గారే. కొన్ని సంఘాల్లోనండి దైవజనుడిని సంఘస్థులు నడిపించేస్తూ ఉంటారు. క్రమం అది. కొన్ని సంఘాల్లోనండి దైవజనుడిని అండి సంఘం నడిపించేస్తుంది. కూర్చో, నిలబడ, అలాగేనండి, పాడు ఎత్తుకో. ఎలా ఉన్నారు తెలుసా? ఆ పాట పాడండి అయ్యగారండి, అది కదా ఆపేయండి. అది నేను విన్నానండి, నేను చూశానండి. అయ్యో బాబోయ్, ఇక్కడ అహరోను గారిని ఎవరు నడిపిస్తున్నారు? క్రమమే. ఇక్కడ చూడండి, ఈ దైవజనులు అహరోను బలిపీఠం కట్టి యెహోవాకు పండగ చేద్దాం. నిజంగా పండగ చేస్తున్నారండి. వాళ్ళు తిన్నవాళ్ళు తింటున్నారు, తాగి వాళ్ళు తాగుతున్నారు, పండగ చేస్తున్నారు, సంభ్రమం చేస్తున్నారు, ఆట ఆడుతున్నారు. ఉద్దేశం ఎవరికి సంబరం చేయాలని? యెహోవాకి. కానీ వాళ్ళ క్రియలు ఎవరికి చేస్తున్నాయి? విగ్రహానికి. కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి అమ్మ, 10వ అధ్యాయము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్టు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. చూడండి అమ్మ, ఇప్పుడు ఇక్కడ కూడా ఏమన్నా ఇదే మాట రాయించారు. అక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలయ్య గారు ఇదే మాటను ఉదహరించాడు. మీరు అలాగా ఉండకండి. వాళ్ళు చేసింది అక్కడ విగ్రహారాధన, ప్రత్యక్ష విగ్రహారాధన. కానీ పండగ ఎవరికంట? ఈ రోజును కూడా ఇదే జరుగుతుంది. ఈ రోజును కూడా క్రిస్మస్ అంటారు, సంబరం అంటారు. అందరి గురించి చెప్పట్లేదు సుమా, నేను అందరి గురించి చెప్పట్లేదు, కొందరు గురించి కాదు, చాలామంది గురించి చెప్తున్నాను. అందరూ లేరు అందులో, కానీ చాలామంది ఉన్నారు. క్రిస్మస్ అంటారు, సంబరం అంటారు, మహోత్సవాలు అంటారు, ఆ ఉత్సవాలు అంటారు, ఈ ఉత్సవాలు అంటారు. ఉద్దేశం ఏంటి? దేవుడికి ఘనపరచాలి, దేవుడిని హెచ్చించాలి, దేవుడికి మహిమ రావాలి, అది ఇది. కానీ ఒక సందర్భంలో దావీదు వలె దేవుడిని హెచ్చించాలి, దేవుడిని ఆరాధించాలి, దేవుడికి మహిమ రావాలనుకుంటున్నారు. కానీ తెలియకుండానే అక్రమంలోకి వెళ్ళిపోతున్న వాళ్ళు ఒక తెగ. ఇందాక ధ్యానం చేసుకున్నాం. కానీ ఈ తెగ ఏంటి? ఎగ్జాక్ట్గా అక్కడ దేవుడు ఉండట్లేదు, అక్కడ దేవత విగ్రహం ఉంటుంది.
వాళ్ళు చేస్తున్నటువంటి నాట్యం ఎవరికి? విగ్రహానికి. వాళ్ళు చేస్తున్న మహోత్సవం ఎవరికి? ఉత్సవం ఎవరికి? పండగ ఎవరికి? సంబరం ఎవరికి? సంబరం ఎవరికి? రెండు తెగలు ఉన్నాయి. ఒకటి తెలియకుండానే అక్రమములో పడిపోయి భ్రమలో బ్రతుకుతున్నటువంటి తెగ. ఒకటి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలిసినా మేము చేస్తున్నది తప్పు అని అనుకోలేనటువంటి తెగ. రెండు తెగలు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలుసు. దేవుడు స్థానంలో దూడను పెట్టడం తెలుసు, దేవుని స్థానంలో విగ్రహాన్ని పెట్టడం తెలుసు, దేవునికి చేయవలసిన పండగ విగ్రహానికి చేయడం తెలుసు. కానీ వాళ్ళే తెలిసిన యెహోవాకు పండగ. ఇందులో ఎవరున్నారు? పాస్టర్ గారు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. ఈ రోజున చాలామంది అండి మీటింగ్స్ పెడతారండి, తాగుతారు కూడా. మీటింగ్స్ పెడతారు, కొందరు ఆలోచనలు వేరుగా ఉంటాయి. నిజంగా దేవునికి మహిమ రాదు. వాళ్ళు తెలిసి చేస్తున్నారు, కానీ మేము దేవుడికి చేస్తున్నాం అంటారు. కొందరేమో దావీదులాగా దేవుడి కోసం రోషంగానే ఉండి తెలియక వాక్యానికి విరోధంగా చేస్తున్నారు, కానీ చెప్పుతున్నప్పుడు సరిచేయబడుతున్నారు. హల్లెలూయా. కొంతమంది సరిచేయబడట్లేదు. కొందరైతే ఇంకా ఈ అనుభవంలో ఉన్నారు. కొందరు కాదు, చాలామంది ఈ అనుభవంలో ఉన్నారు. కానీ ఆ నాట్యం ఎవరికే? దేవుడికా? ఆ పండగలు ఎవరికి? దేవుడికా? దేవుని పేరట దెయ్యానికి, దేవునికి కాదు. అందుకే దేవుని కోపం ఏమైంది? రగులుకుని కాల్చేస్తానంటున్నాడు దేవుడు. అక్కడ దేవుడు కాలుస్తానన్నాడు. నిజంగా వాళ్ళ గతి అగ్నిగుండంలో కాలిపోయేటువంటి గతే. అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. మొన్న మన సంఘంలో ఒక తల్లికి ఒక స్వప్నాన్ని దేవుడు బయలుపరిచాడు. మన సంఘంలో ఉన్న ఒక తల్లికి ఆ స్వప్నం ఎలాగంటే, కొంతమంది అంట గుడిలో తింటున్నారంట, ఎవరో అన్యులు. ఆ తర్వాత అంట విశ్వాసులు కూడా ఏం చేస్తున్నారంట? తింటున్నారంట. ఇంతగా వడ్డించే ప్రబుద్ధులు ఎవరో? పాస్టర్స్ అంట. అంటే ఇప్పుడు జరుగుతున్నదే ఆ తల్లికి దేవుడు బయలుపరిచాడు. పాస్టర్స్ ఇప్పుడు ఎలా ఉన్నారు? కలిపి చెరిపి వడ్డిస్తున్నారు. ఆ కలిపి చెరిపి వడ్డింపే విగ్రహ సంబంధితమైన పరిస్థితి, అక్రమం. ఇందులో ఎవరున్నారు? పాస్టర్స్ ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. మళ్ళీ అంటున్నారంట వీళ్ళు మేము ఒకటే అన్నారంట. అది అయిపోయిన తర్వాత అయ్యో ఇదేంటి వీళ్ళు కలిసి తినేస్తున్నారేంటి, అయ్యయ్యో ఈ విగ్రహారాధన గుళ్ళో దేవుని బిడ్డలో పాస్టర్లో అందరూ ఇలా కలగాపులగం అయిపోయారేంటి బాబు అని ఒక లారీడు వచ్చారంట. ఎవరు? నన్స్ అంటే సిస్టర్స్ తెలుసా మీకు? సిలువులు వేసుకుని మేము దేవుని సేవ చేస్తామని రోమన్ క్యాథలిక్కి సంబంధించి ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దిగి వాళ్ళందరూ కలిసిపోయారంట. వాళ్ళు అందరూ కలిసిపోయారంట. దెయ్యాలు కనబడుతున్నాయంట. అంటే వీళ్ళందరూ ఎక్కడ కలిసిపోతున్నారు? దొందే. ఇప్పుడు బోధలు కూడా ఎలా వచ్చాయి? విగ్రహారాధన, విగ్రహంగా బలి ఇచ్చింది తినడం తప్పు కాదు, ఇదో బాధ. ఇప్పుడు పాపులర్ యూట్యూబ్ నుండి ఇదే బాధ. అనుకూలంగా ఉన్నవాళ్ళు చేరతారు, పాస్టర్లు కూడా ఆ బాధలో. అందుకే ప్రకటన గ్రంథములో యెజబెలు అది విగ్రహములకు బలిచ్చు వాటిని తినునట్లు నా సేవకులకు బోధిస్తుంది. అవునా కదా? ఆ సేవకులు బోధింపబడి ఏం చేస్తున్నారు? బోధలో వెళ్ళిపోయి మేము వాళ్ళ ఒకటే, తప్పేముంది, చెట్ట పట్ట అన్నట్టు. మేము వాళ్ళు ఒకటే, తప్పేముంది, వాళ్ళు మా క్రిస్మస్కి వస్తారు, మేము వాళ్ళ గుళ్ళోకి వెళ్తారెట్టి, చస్తే వెళ్ళం. ఆ బోధ దెయ్యాల బోధ, కలిపి చెరిపెడి బోధ. దైవజనులు ఎంతోమంది ఆ బోధలో పడిపోయారు. విశ్వాసులు ఎంతోమంది ఆ బోధలో
పడిపోయారు. అయ్యయ్యో ఇది కరెక్ట్ కాదని అనుకున్న వాళ్ళు కలిసిపోయారు అందులో. ఇందాక చెప్పానే, మేకాలు దావీదు సందర్భం, వాళ్ళకి అనుకూలంగా దాన్ని మలుచుకున్నారు. ఇప్పుడు కూడా వాక్యాలు పౌలు గారు చెప్పిన వాక్యాలను అనుకూలంగా మలుచుకున్నారు. మనం అలా ఉండకుందుముగాక. ఇప్పుడు జరుగుతున్నది ఇప్పుడు క్రిస్మస్ సంబరాలు నవంబర్లో మొదలైపోయినాయండి. అప్పుడే దూడే ఏడా ఆడా దూడే మొదలైపోయిన సంబరాలు. ఉన్నమాట అంటే ఉలికెక్కి వచ్చేద్దంటమ్మోయ్. ఆ ఉలుక్కొచ్చి తగ్గించుకుంటే బాగుపడతాం మరి, లేకపోతే బాగు లేకుండా. ఇప్పుడు అదే కదండి. ఏమండి మనం చిన్నపిల్లలతో నాట్యాలు వేయించలేదా? అందులో ఏమైనా అక్రమం ఉందా? అందులో నీతి ఉందా? దావీదు వల్లే నాట్యం ఆడారు పిల్లలు. అప్పుడు ఎగిరారా? నన్ను చూడండి అన్నారా? అందరూ తన్మయం ఉంది. అబ్బా పిల్లలు అర్థవంతమైన పాటలు. ఏ పాటలోనైనా అర్ధరాహిత్యం ఉందండి. అర్థవంతమైన పాటలతో చక్కగా మన పిల్లలు చేసినప్పుడు దేవుడు ఎంత సంతోషించి ఉంటాడు. దేవుడు నాట్యం ఆడొద్దన్నాడా? ఆట ఆడొద్దన్నాడా? చెప్పండి. దేవునికి మహిమకరంగా చెయ్యొచ్చు అన్నిని. అంతేగాని అక్రమముగా చేస్తేనే దేవుడికి ఏమొస్తుందండి? కోపం. మనం దేనికి వ్యతిరేకం కాదు. దావీదు నాట్యానికి వ్యతిరేకం అండి మనం. అబే అంటామా మనం? దావీదు వల్లే నాట్యం ఆడి తండ్రి నిన్ను స్తుతించదను. కానీ ఈ రోజున తండ్రికి కాదు, దూడకే, విగ్రహానికే కదమ్మా. ఎలా ఉన్నారో చూడండి. ఏ తెగ ఎక్కువ ఉంది? ఈ తెగే ఎక్కువగా ఉంది. దేవుని కోపం రగలదండి. కోపం రగిలింది కాబట్టేనండి కరోనాలు పంపుతున్నాడండి. కోపం రగిలింది కాబట్టే జలప్రళయాలు వస్తున్నాయి. కోపం రగిలింది కాబట్టే సమాధానం లేదు. కోపం రగిలింది కాబట్టే సైతానికి అప్పగించారు. సైతానిగాడు ఆట ఆడుకుంటున్నాడు. ఇప్పుడు సుఖం ఉందండి ఈ రోజుల్లో మనుషులకి. దేవుడికి సంతోషం కలిగించారా మనుషులు? ఏమంటే ఆది నుండి నోవాహు దినాల్లో దేవుడికి సంతోషం కలిగించలేదు కాబట్టే తుడిచిపెట్టేశాడు. ఏం పంపి? జలప్రళయం పంపి. మరి ఈ రోజున జలప్రళయం పంపి ఈ కళ్ళు ఎక్కడికి ఎక్కాయే? దుబాయ్ ఎక్కడికి ఎక్కాయి? కళ్ళు ఎక్కాయే. ఏమైంది? అది వాక్యంలో ఉన్న మాటే. నీ ముక్కు పిండుతానని చెప్పాడు, దేవుడు పిండేశాడు. వీళ్ళందరూ ఏంటో తెలుసా? మేము శ్రీమంతులు, మేము సామంతులు, మేము అలాగా, మేము ఇలా, మా జ్ఞానమే. ఎవరి జ్ఞానం కాదు. ನನ್ನ ಜೀವನ ಸಾಗುತ್ತಿರುವುದು ನನ್ನ ಬಲದಿಂದಲ್ಲ, ನಮ್ಮನ್ನಲ್ಲಿರದೆ ಉಸಿರಾಡುವುದು ನನ್ನ ಸಾಮರ್ಥ್ಯದಿಂದಲ್ಲ. నా ಹತ್ತಲಾರದ ಸಾಣಕ್ಕೆತ್ತಿದ್ದು ನನ್ನ తాళాంతిదల్ల. మనదేది కాదు. ఏమంటే ఇప్పుడు కూడా జలప్రళయం వచ్చేసింది అనుకోండి, భూమి ఒక్కసారి ఇలా ఊగిందనుకో, మీద పడిపోయిందని. ఇప్పుడు బాగా ఉన్నాం మనం. ఒక్కసారి భూమి ఊగిందంటే మా ఇల్లు ఊగిపోద్ది. ఊగిపోయిందంటే డడేలు నడిపోద్ది మన అందరి మీద. అవునా? ఉంటామండి మనం. ఇప్పుడే మన జీవితం అందగాదు. అలాగే కదండి అయిపోయారు అందరూనే. ఎన్నో ప్లాన్లు వేసుకున్నారంట. ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు లేదు, ఇప్పటి నుంచే జాగ్రత్తగా సమకూర్చుకోవాలి. రిటైర్మెంట్ దగ్గరికి పాస్టర్ గారు చెప్తుంటే కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి నాకు. ఆవిడ చెప్పిన మాటలు అన్నీ మాట్లాడుకున్నాం అయ్యా అది చెప్తుందంట. అన్నీ మాట్లాడుకున్నారు. ఏమైపోయింది? ఏకకి అయిపోయిందండి భార్య. కానీ దేవుడు ఆ బిడ్డను వదలడు. దేవునికి స్తుతి కలుగుగాక. చూడండి అమ్మా, ఏమైపోయారు పాపం. ఆయన ఒక్క క్షణం చాలండి. రెప్పపాట్లు ఏమైపోతామండి. ఎన్నో ఆలోచనలు పెట్టుకుంటాం. ఏమంటే ఒక మాట చెప్పనా, మనం ఇంట్లో లేకపోతే నడవదు అనుకుంటాం కదా. కూర అక్కడ ఉంది, చచ్చుకొచ్చామంటే 100 సార్లు చెప్తాం, కూర అక్కడ ఉందండి, అది వేసుకుంటారు, ఫ్రెష్ ఇక్కడ ఉంది.
పెరుగు ఉందండి, ఉప్పు ఉందండి, అది అక్కడ తాళాలు అక్కడ ఇట్టెళ్ళండి, అన్నీ మనమే అన్నట్టు. ఇంక బాధ్యతలన్నీ ఒక్కసారిగా మనం లేమనుకో, మరి ఎవరు పట్టించుకుంటారు వాళ్ళు? మనిషి జీవితం క్షణభంగురం, క్షణభంగురం ఈ క్షయ జీవితం, అక్షయ నగరం మనకు శాశ్వతం. మన అక్షయ నగరం కొరకు ఆలోచిస్తే జరగాల్సిందంతా దేవుడి హస్తాల్లో ఘనంగా జరుగుద్దని భరోసా ఉంటుంది మనకు. హల్లెలూయా. మనం ఎంత వీడిపోయినా మన దేవుడు వీడిపోడనే భరోసా మనకి. ఏపాటోళ్ళు అండి, ఏమంటే మనుషులు బ్రతికేనండి, మనుషులు బ్రతికి గ్యారంటీ లేని బ్రతికండి. గ్యారంటీ లేదు. ఎప్పుడు నవ్వుతామో తెలదు, ఎప్పుడు ఏడుస్తామో తెలదు, ఎప్పుడు పరిస్థితులు ఏమైపోతాయో తెలదు. ఈ పరిస్థితుల్లో దేవుడు చక్కగా, క్రైస్తవ్యమే కదా ఇదంతా, దేవుడు చక్కగా వాక్యం ఇచ్చి చక్కగా దేవుడు నడిపిస్తుంటే, ఈ రోజున ఎందరో వాక్యాన్ని కాలదనుకుని అక్రమంలోకి వెళ్ళిపోయి, దేవుణ్ణి కాదనుకుని సైతాన్ని గడిగి సొత్తులైపోయి, దేవుడిచ్చేటువంటి అతీతమైన అత్యున్నతమైనటువంటి పరలోక రాజ్యాన్ని కాలదనుకుని ఇక్కడే ఏదో అయిపోతాం మేము, మాకు ఇదే శాశ్వతం అన్నట్టుగా మేలు చెప్తుంటే, వాక్యాన్ని ప్రకటిస్తుంటే అర్థం చేసుకోలేక కోపాలతో తాపాలతో కాలదనుకుని, దేవుణ్ణి కాలదనుకుని ఎంతమంది బలహీనులు అయిపోతున్నారు. కొందరు విగ్రహారాధన చేశారు. అలా మనం చెయ్యకుందామని పౌలు గారు కొరింథీకి రాసిన పత్రికలో చెప్తున్నారు. మన జీవితంలో వాక్యమే మన ఊపిరండి. వాక్యం లేకపోతే మనకి జీవితమే లేదు. వాక్యమే మనల్ని బ్రతికించేది, మన అక్రమాన్ని బయలుపరిచేది దేవుని వాక్యం. అక్రమము చేయవారలారా మీరెవరో నాకు తెలియదు పోండి అంటే ఎక్కడికి వెళ్ళిపోవాలమ్మా? అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోవాలి. ఈ నిత్య నరకాగ్నిలో యుగ యుగాలు కాలిపోతాం. నెత్తి నోరు బాదుకుని చెప్తున్నా కూడా సైతాన్ని కూడా పట్టుకున్నాడేమో, వాత వేయబడినటువంటి మనస్సాక్షులకు అర్థం అవట్లే. మీరు చేస్తున్నది అక్రమం అయ్యా. ఎంతమంది ఆత్మతో నింపబడిన దైవజనులు చెప్తున్నారండి. దావీదు నాట్యం ఆడాడు, అది వేరు. మీరు ఆడుతున్న నాట్యం అది కాదు. నెత్తి నోరు బాదుకుని చెప్తున్నారండి ఆత్మీయులు, అభిషక్తులు. అయినా కూడా అలాంటి వాళ్ళని త్రోసేస్తున్నారు, కానీ ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అక్రమం కాదమ్మా ఇది? అక్రమం కాదా? దేవుని కోపం రగలేదా? ఇప్పుడు చెప్పండి, దేవుడు కోపం రగులుతుందంట అక్రమంగా ఉంటే. మనం దేవుణ్ణి ఎరిగిన వాళ్ళం. వాక్యం అనే క్రమం ఏంటో దేవుడు మనకు చెప్పినప్పుడు వాక్యాన్ని పక్కన పెట్టి అక్రమంగా ఉంటే దేవుడు కోపం రగులుతుంది. అక్రమంగా ఆరాధన చేస్తే దేవుని కోపం రగులుతుంది. అక్రమమైన ఆరాధన అంటే ఏది కాదు, అక్కడ దేవుడు ఉండడో అక్కడ విగ్రహం ఉంటుంది. మన జీవితంలో ఎప్పుడు కూడా మన పిల్లల్ని మనం సరిదీసుకుందాం, ఆరాధన విషయంలో వాళ్ళని నడిపించుకుందాం. దేవుడు చక్కటి ఉపదేశాన్ని ఇచ్చారు, మనల్ని చక్కగా దేవుడు సన్నిధిలో నిలబెడుతున్నారు. హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడు, ఎంతో గొప్ప దేవుడు నాయన. నిజంగా ప్రభువా, ఆరాధనను